9 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వీళ్ళ. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 2 వారాల సమయం ఉంది. సో చాలా ఉత్కంఠగా అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓటర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధినేతలు, పార్టీల అధినేతలు కూడా. చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా విదేశీ పర్యటనలో ప్రస్తుతానికి ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్లోనే ఉంటున్న పరిస్థితి. అందరిలోనూ ఒకటే టెన్షన్, ఫలితాలు ఏ రకంగా వస్తాయి అని చెప్పి. 130+ సీట్స్ వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉంటే, జగన్ చెప్తూ ఉన్నారు 150కి మించి కూడా మాకు రావచ్చు అని చెప్పి. అదే నమ్మకంతో కూటమి నాయకులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి తమదే అధికారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా కూటమి నేతలు ఉన్న పరిస్థితి. కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది అని చెప్పేసి. దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణలో ఎటువంటి ఫలితాలు వచ్చాయో, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాకుండా ఏ రకంగా ప్రభుత్వం మారిందో ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఉంటాయి అనే విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2 వారాలు, సరిగ్గా 14 రోజుల్లో ఈ సమయానికి ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి. ట్రెండ్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. కానీ చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఈ క్రమంలోనే చాలామంది సెఫాలజిస్టులు తమకు అంటే వాళ్ళ అంచనాలని, వాళ్ళ అభిప్రాయాల్ని సెఫాలజిస్టులు తెలియజేస్తున్న పరిస్థితి. చాలా సర్వేలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి 7వ దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. జూన్ 1 సాయంత్రం 7 గంటల తర్వాత మాత్రమే సర్వేలు బయటికి రావాలి. కానీ సెఫాలజిస్టులు చాలామంది ఓపెన్గా చెప్పేస్తున్న పరిస్థితి. కొంతమంది చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ రాబోతోంది, వన్స్ అగైన్ జగన్ అని చెప్పి. కాదు, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కొంతమంది సెఫాలజిస్టులు చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు అనే విషయం మీద ప్రజల్లో, ఓటర్లలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి నియోజకవర్గాల వారీగా ఎవరు గెలిచే పరిస్థితి ఉంది అనేది కూడా మనం డైలీ అనలైజ్ చేస్తూ ఉన్నాం. చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. చందు గారు నమస్కారం. నమస్కారం. చాలా ఇంట్రెస్ట్ ఉంది. క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నారు ఓటర్లు. ఇది సర్వే, వీళ్ళు ఈ స్థానంలో గెలుస్తారు అంటే ఆ వీడియో, ఎటువంటి వీడియో అయినా లక్షల వ్యూస్ వచ్చేస్తున్న పరిస్థితి. అది ఏ ఛానల్ కానీ, శాటిలైట్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ. అంటే అంత ఇంట్రెస్ట్. ఎవరు గెలుస్తారు, మా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఓవరాల్గా ఎవరు గెలుస్తారు, జగన్ మళ్ళీ గెలుస్తాడా లేదా, అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా లేదా, దీని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మీరు కూడా కొంచెం సర్వే చేశారు కాబట్టి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద మీకు కూడా కాస్త ఐడియా ఉంది కాబట్టి మనం ఒకసారి ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనం అనలైజ్ చేద్దాం. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 5 నియోజకవర్గాల్లో అక్కడ పోటీ చేస్తుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజోలు అండ్ రాజానగరం. అలాగే అనపర్తి సీటుని భారతీయ జనతా పార్టీ కేటాయించారు. ఇక మిగిలిన 13 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. సో ఎన్నికలు అయిపోయి ఫలితాల కోసం మాత్రమే మనం ఎదురు చూస్తున్న పరిస్థితి. 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ తుని నియోజకవర్గం, దీని గురించి చెప్పండి చందు గారు. దాడిశెట్టి రాజా మంత్రి. డెఫినెట్గా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది స్ట్రైట్ యనమల రామకృష్ణ గారి కూతురు. కానీ వాళ్ళ బ్రదరు వైసీపీలు వెళ్ళటం వల్ల, కృష్ణుడు వెళ్ళటం వల్ల చాలా ఇదైంది, డ్యామేజ్ అయింది. డెఫినెట్గా కూటమికి అనుకోకుండా సీటు, గెలవాల్సిన సీటు, చాలా హొరవరి పోరు, మంత్రిగా చేశాడు యనమల రామకృష్ణ, మంచి పేరు ఉంది. కానీ వైసీపీ ఇక్కడ దాడిశెట్టి రాజా అతను చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీలో ఆయనే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాడిశెట్టి రాజా ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తుని నియోజకవర్గం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలవబోతోంది, దాడిశెట్టి రాజా గెలవబోతూ ఉన్నారు అని చెప్పి కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. మీ సర్వే ప్రకారం కూడా అదేనా? 100% అతనే గెలుస్తాడు. రైట్. ఇక ప్రతిపాడు నియోజకవర్గం, ఇక్కడ వరపుల సుబ్బారావు అండ్ వరపుల సత్యప్రియ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, దగ్గర బంధువులు అనుకుంటా. సో ప్రతిపాడు నియోజకవర్గం ఎలా ఉండొచ్చు అంటారు? ఏదంటే బాగా టఫ్ ఫైట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. గోదావరి పూర్లో పరుపుల సత్యప్రియ టీడీపీ ఇక్కడ క్యాండిడేట్ గెలవబోతుంది. బికాస్ ఆఫ్ జనసేన వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, ఓటర్ పోలరైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా జరగబట్టి, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయబట్టి ఈ టఫ్ ఫైట్లో టీడీపీ
సత్యప్రియ గారు గెలవబోతున్నారు. అంటే అక్కడ క్షేత్రస్థాయిలో ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన క్యాడర్ అంతా కూడా సపోర్ట్ చేసిందండి. ప్రతిపాడు నియోజకవర్గం అంటే ముద్రగడ పద్మనాభం గారికి గెలిచిన స్థానం కదా. అంటే ముద్రగడ గారు యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఆయన మాటలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇవన్నీ కూడా తీసుకోవాలి. కాపులు ఒక వన్ సైడ్గా కాపులు గోదావరి జిల్లాలతో పాటు ఒకటే పవన్ కళ్యాణ్ ఎమ్మట నడుద్దాం అనేది డిసైడ్ అయిపోయారు. అందువల్ల కూటమి కలిసి వచ్చే అవకాశం. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది. ఇక్కడ వరపుల సత్యప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్తాను. మీ అంచనా కూడా అదే. ఇక పిఠాపురం అసలు మిగిలిన 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు, చందు గారు పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. సాధారణంగా ఏ అధినేత అయినా కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గతంలో అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పుడు వైనాట్ కుప్పం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్న తర్వాత ఆయన అక్కడ అప్పుడప్పుడు కాస్త కొంచెం సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. కానీ పిఠాపురంలో ఒక పార్టీ అధినేత, చాలా కీలకమైన నాయకుడు, అసలు 2014లో జనసేన లేకపోతే అసలు అప్పుడు కూటమి అధికారంలోకే వచ్చేది కాదు. ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వస్తుందంటే ఖచ్చితంగా జనసేన చలవే, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అటువంటి నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ఫైట్ ఏ రకంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు, నాగబాబు చెప్తూ ఉన్నారు, చాలా మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసిన ఒక సామాజిక వర్గం నాయకులు, ఆ సంఘాల ప్రతినిధులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ అని చెప్పి. లాస్ట్ మినిట్ వరకు కూడా వచ్చి అక్కడికి ఓట్లు వేశారు. కాబట్టి గతంలో తక్కువ పర్సెంటేజ్ 81% అనుకుంటా 2009, 86.63, ఇప్పుడు 86.87. ఓకే ఓకే, అంత పెరిగిన పరిస్థితి. ఇక్కడ ఎలా ఏ రకంగా ఉండొచ్చు? ఇద్దరు కాపులే డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది 1952 నుంచి నియోజకవర్గం ఉన్నది. దాదాపు 16 సార్లు 12 సార్లు కాపులే గెలిచారు ఈ సీటు. లాస్ట్ దొరబాబు కూడా కాపు వైసీపీ. కానీ అనుకోకుండా ఎంపీ నుంచి ఇక్కడ పోటీ చేయటం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినట్టు ఎక్స్పెక్ట్ చేయాలి. భీమవరం అనుకున్నారు మనం చాలు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అతను అనుకున్నది రీచ్ అవుతున్నాడు. దశాబ్దం పైన పార్టీ పెట్టి ఉన్నాడు, ప్రజలు మన్ననలు పొందాడు. ఇక్కడున్న 2,06,309 ఓటర్లు మొత్తం 2,05,369 ఓటు వినియోగించుకున్నారు. ఎక్కువ అంటే ఎప్పుడు లేని విధంగా 86.87% పోలైంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా అక్కని తల్లి లాంటి గీతా గారిని గెలిపించమని చెప్పి డిప్యూటీ సీఎం చేస్తానన్నా కానీ అక్కడ అది తీసుకోవాలి. గోదావరి జిల్లా ప్రజలు ఏంటంటే చాలా సిస్టమేటిక్. ఆ గోదావరి జిల్లా శాంతి కమ్ముకులు అక్కడ వచ్చాడు పవన్ కళ్యాణ్, మా జిల్లా ఓన్ చేసేసుకున్నారు. ఆయన్ని చేసుకోబట్టి యంగ్స్టర్స్ ఎక్కువగా చివరికి ఎన్ఆర్ఎస్ కూడా ఒక వారం ముందు వచ్చి ప్రచారం చేయడం కావచ్చు, అన్ని కలిసి వచ్చి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలా, ఇంతమంది చేయాలా అనే ఆలోచన వల్ల కలిగి లోకల్గా మా మనిషి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోబట్టి దాదాపు 60 నుంచి 70,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. 60,000 తగ్గకుండా ఆయన గెలవబోతున్నాడు. చివరి క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, వంగాగీత గారి యొక్క ఇది కావచ్చు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల్లో ఏ రోజు రాలేదు. చివరికి వర్మ గారు కంప్లీట్ 100% సపోర్ట్ చేశాడు. వర్మ గారు కరోనా టైంలో ప్రతి ఫ్యామిలీకి ఒక 50 కేజీలు బియ్యం ఇవ్వటం, మంచి పేరుంది ఆయనకి టీడీపీ క్యాడర్. ఆయన కూడా నిన్ను దగ్గర తీసుకుంటాను, ఎమ్మెల్సీని చేసుకుంటానని అన్నట్టు చివరికి కుప్పంకి ఎట్లయితే చంద్రబాబు నాయుడుకి శాశ్వత చిరునామానో, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లా శాశ్వత చిరునామానో, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిరునామాగా అవబోతుంది. అంటే వర్మ మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, క్రెడిబిలిటీ ఉంది. గతంలో ఒకసారి టికెట్ ఇవ్వకపోతేనే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 90,000 మెజారిటీ, 90,000 ఓట్లు దక్కించుకున్న పర్సన్. కానీ వర్మ అండ్ ఆయన సపోర్టర్స్, ఆయన మద్దతుదారులు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడకే అనే అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు తప్పితే ఇంకెవరు డౌట్ పడుతున్నారు. ఆయన వర్మ మాట్లాడిన ఒక వీడియో చూశాను రీసెంట్ గా. పవన్ కళ్యాణ్ గారితో జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి, సామాజిక స్పృహ కలిగిన నాయకుడు అంటూ చాలా చాలా అంటే నాయకుడు, టీడీపీకి కూటమికి నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 55 రోజులు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి దేశానికి కావాలి, ఆయన మనం గెలిపించుకుందాం అనటం ప్రజలు ఓన్ చేసుకున్నారు ఇక్కడ పిఠాపురం. రైట్. మరి వంగాగీత గారిని ఎందుకు తిరస్కరిస్తున్నట్టు? వంగాగీత గారు ఎందుకంటే ఆమె తీసుకున్న స్టెప్ ఎంపీగా చేసినప్పుడు ఎంపీ పరిధిలో, ఇప్పుడు కాకినాడ ఎంపీ అంటే మీకు తెలుసు, కాకినాడ రోడ్లో అర్బన్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని అన్ని ఉంటాయి. అన్ని 7 నియోజకవర్గాల్లో ఆమె ఏంటంటే ముఖ్యంగా పిఠాపురంని ఆమె ఎక్కువ కాలం రాలేదు. కరోనా టైంలో మమ్మల్ని దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసింది కాబట్టి మా దగ్గరికి వచ్చిందనే భావన వాళ్ళకి కలిగింది. దాన్ని బట్టి ఆమెకు అదే సమాజవర్గం, ఇదే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు 2009లో ప్రజారాజ్యం అప్పుడు
అక్కడ ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యే అయింది, వాళ్ళు హక్కును చేర్చుకున్నారు, ఆ రోజు గుర్తించారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చేశాడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు ఆయన్ని దగ్గర తీసుకుందామని కాపులు ఒకటే వన్ సైడ్ అయిపోయారండి. గోదావరి జిల్లాలతో పాటు పవన్ కళ్యాణ్ ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు దశాబ్దం పైన పార్టీ పెట్టాడు, ఈయన గెలిపించుకోకపోతే ఇప్పుడు కూడా ఎట్లా మార్పు కోసం మనం చూడాలి కదా. మన జిల్లా వెస్ట్ గోదావరిలో పక్కనున్న మొగల్తూరులో పుట్టిన వ్యక్తి కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అంతా అది కలిసి వచ్చిందనమాట. ఆ విధంగా వంగగీత గారిని అదే సమాజ వర్గం అయినా కానీ ఆమెని తీసుకోవాలి. ఓకే, కుల ప్రస్తావన రాజకీయం లేదు, కానీ ఇద్దరు ఒకే కులం కాబట్టి కులం పెద్దగా ప్రభావం చూపించదు. కానీ ధనం లేని రాజకీయం. యాదృచ్ఛిక రవి గారు 97,000 మంది కాపులు ఉన్నారు. అది ఇన్విటబుల్. కులం అనేది చనిపోయేదాకా పోదు. అంటే ఈ కాపుల్లో కూడా ఒక సెక్షన్, ఐ మీన్ ఒక ఏజ్ గ్రూప్ వరకు పవన్ కళ్యాణ్ కొట్టేశారని, ఒక 30-35 దాటిన వాళ్ళందరూ, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ వంగగీత కొట్టేశారని. ఇక్కడ జరిగింది 80% పవన్ కళ్యాణ్ వేశారు. కులాల అది ఏజ్ ఫ్యాక్టర్ అతీతంగా ఆమె వైపు వేసిందంటే ఇక్కడ ఎస్సీ బీసీలో కొంత సమాజ వర్గం ఓన్లీ 10%, 5 to 10% మాత్రమే కాపులు ఆయనకి వేయగలిగారు. రైట్ అండి. అండ్ ఇంకా అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిన మిత్రాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడి నుంచి రిపోర్ట్ చేసిన మా ప్రతినిధులు అవ్వచ్చు, అక్కడ ధన ప్రవాహం చాలా ఎక్కువగా జరిగింది అని చెప్పేసి. అంటే జనసేన పార్టీ కూడా అక్కడ డబ్బులు పంచింది. అవునా, ఒప్పుకుంటారా? అంటే పంచొచ్చు ఇప్పుడు ఎవరికి ఇప్పుడు, కానీ వాళ్ళు పంచింది అంటే చెప్తున్నాను అన్ని కొన్ని ప్రస్తావించాలి ఓపెన్ గా కాబట్టి 1500 per ఓటు కొన్ని ఏరియాల్లో ఇచ్చారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన, టీడీపీయా, మనవాడ కాదా కాకుండా ఇంకెక్కడ కూడా చిన్న ఛాన్స్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం అందరికి 2000 per ఓట్. కొన్ని చోట్ల 5,000 కూడా పంచారు. 5,000 కూడా పంచారు. చాలా భారీ ఎత్తున. ఇప్పుడు బెట్టింగ్ కూడా అంత భారీ ఎత్తున పంచినప్పుడు ఐపీఎల్ కి మించి బెట్టింగ్ ఇది జరుగుతుంది సార్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లు బెట్టింగ్ జరిగితే ఒక్క పిఠాపురమే 5,000 కోట్లు బెట్టింగ్ జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. 5,000 కోట్లు అది పరిస్థితి అనమాట. రైట్ అండి. అంటే ధనం ప్రభావం చూపించి డెఫినెట్ గా ధనం ఎక్కువ పంచారు కదా. ఎక్కువ పంచిన ఇక్కడ ఏంటంటే మనిషి క్యారెక్టర్ క్రెడిబిలిటీ, కెపాసిటీ. దశాబ్దం పైన సొంత డబ్బు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు కౌలు రైతులకి 34 కోట్లు ఇచ్చాడు. ఎక్కడో ఉద్దానం బాధితులు, గోదావరి జిల్లా మత్స్యకారుల సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా తక్షణ స్పందించే హృదయం ఇతనికి ఉన్నప్పుడు ఎందుకు ఇతను మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు, ఈయనతో పాటు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించకూడదు అనే భావన ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే డబ్బులు ఎవరైనా పంచి తీసుకోమనే మాట. సో అది పిఠాపురం ఖచ్చితంగా 60 to 70,000 మెజారిటీ ఓట్స్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తోంది. కానీ ఆత్మసాక్షి రిపోర్ట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. ఇక కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పంత నానాజీ ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గం. డబుల్ డిజిట్ కు పరిమితం కాదన్న జనసేన డబుల్ డిజిట్ లో టాప్ లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తర్వాత ఉన్న సీట్ ఇదే. పక్కాగా పంత నానాజీ గారు మాజీ మంత్రి, ఒకప్పుడు ప్రజారాజ్యం ద్వారా రాజకీయ జీవితం చిరంజీవి గారు ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిపోయాడు. ఆయన కొన్ని ప్లేసులు ప్రచారం కూడా చేయలేకపోయారు. ఇక పంత నానాజీ అనేది అక్కడ కాకినాడ పరిధిలో ఎంపీగా పిఠాపురంలో ఈయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం, ఈయన గెలుపు నల్లేరిపోయినాడు. సాలిడ్గా జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్ పనిచేయటం వల్ల మంచి మెజార్టీతో పంత నానాజీ గారు గెలుస్తున్నారు. రైట్ అండి. కాకినాడ రూరల్ పంత నానాజీ వెసెస్ కురసాల కన్నబాబు, ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గమే. కురసాల కన్నబాబు 2009లో ప్రజారాజ్యం నుంచే తన పొలిటికల్ అరంగేట్రం స్టార్ట్ చేశారు. చాలా సందర్భాల్లో చెప్పారు కన్నబాబు, మెగా ఫ్యామిలీ, ఐ మీన్ చిరంజీవి గారే నాకు రాజకీయ భిక్ష పెట్టారు అని చెప్పేసి. ఈ నియోజకవర్గంలో శ్రీనివాస్ గారు మీరు చెప్తోంది పంత నానాజీ. రైట్. ఆత్మసాక్షి సర్వే కూడా అదే చెప్తోంది. చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి పంత నానాజీ ఈసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక నెక్స్ట్ నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం, నిమ్మకాయల చినరాజప్ప వర్సెస్ దౌలూరి దొరబాబు. ఎలా ఉంటుంది? నో డౌట్ ఎట్ ఆల్ మాజీ ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీర విధేయుడు నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ గెలవబోతున్నాడు. ఈయన కలిసి వచ్చే అవకాశం ఏంటంటే జనసేన క్యాడర్ పర్ఫెక్ట్ గా పనిచేయటం. కాబట్టి ఇక్కడ దొరబాబు గారు ఓడిపోతున్నారు. హ్యాట్రిక్ అయితే. అండ్ 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అవునండి. మొదటి నుంచి కూడా టీడీపీని కనిపెట్టుకుని ఉన్నాడు, వివాద రహితుడు. కాబట్టి ఈయన ఉప ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఇవ్వటం, ఈ రోజు కూడా డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ గా ఇచ్చారు. కాబట్టి ఈయన డెఫినెట్ గా గెలవబోతున్నారు. రైట్. సర్వే కూడా అదే చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గురించి చెప్పుకోవాలంటే మిత్రపక్షాల మధ్య నాయకుల అభ్యర్థుల బదలాయింపు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఒక పార్టీలో టికెట్ రాకపోతే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోయి, ప్రత్యర్థి కూటమిలోకి వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆల్రెడీ శివ కృష్ణరాజుకి బీజేపీ టికెట్ కేటాయించింది అనపర్తిలో.
అప్పుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అలిగి ఆయన ఏదో సైకిల్ యాత్ర చేసి చాలా హడావుడి చేస్తే అప్పుడు ఆయన్ని తప్పించి ఈ నాయకుడిని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసి భారతీయ జనతా పార్టీ కోటాలోకి వెళ్ళింది. కాబట్టి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి. కానీ ఒకటే చెప్తున్నారు కూటమి నాయకులు, గెలుపు మాకు కావాలి, గెలుపు గుర్రాలకే మేము అవకాశం ఇస్తాం. ఈ గజిబిజి గందరగోళం మధ్య ఈ సీట్ ఓడిపోతుంది. నిజమా? వైసీపీ ఇక్కడ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మంచి పేరుంది అనుకుంటా కదా, డాక్టర్ గా మంచి పేరున్నది. ముందు గ్రాస్ రూట్ లెవెల్లో పేద ప్రజలకు హెల్ప్ చేస్తాడనేది ఉన్నది. ఇది ఒకే ఇది మీద పెట్టుకున్నారు ఆయన్ని. ఆయనకున్న పేరు ప్రతిష్టలు ఇచ్చా సీటు మార్చలా. ఇక్కడ మల్టిపుల్ గా సీటు మార్చడం, టీడీపీ నుంచి బీజేపీలోకి తీర్చుకోవటం, చివరి క్షణాల్లో ఆ టెన్షన్ మధ్య ఓటు పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇక్కడ వైసీపీ ఇక్కడ గెలవబోతుంది. అంటే ఒక్కవేళ అదే టీడీపీకి ఇచ్చేసి ఉంటే, ఆల్రెడీ ఆయన టీడీపీ నాయకుడే కాబట్టి ఈజీగా గెలిచే సీటు. ఓకే, అంటే ఇక్కడ నాయకుడిని చూడట్లే, పార్టీని చూస్తున్నారు. అంటే కమలం పువ్వు గుర్తు మీద గుద్దడానికి ఎందుకో జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలే అని కాదు, ఇక్కడున్న ఇదిలో చివరి ఇచ్చా మాకున్న సీటు తీసుకెళ్లిపోయారనే భావన వల్ల కలిగి. అండ్ కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది కదా, గజిబిజి గందరగోళం అనుకున్నాం మనం అందుకని. అండ్ అనపర్తి సీట్ కూడా మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇచ్చింది ఆత్మసాక్షి. అది నేను చూడలేదు సార్. సత్య సూర్యనారాయణ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అనపర్తి నియోజకవర్గం నుంచి అని చెప్పి చందు శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. దానికి గల కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చిన్న కన్ఫ్యూజన్ అని చెప్పి. అండ్ దాంతో పాటుగా ఆత్మసాక్షి సర్వే కూడా అనపర్తి సీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇక కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు ఎలా ఉండబోతాం? సరే, హోరాహోరీ పోరు. మొదట్లో ఎవరు వచ్చినా ఆయన గెలుస్తాడని అనుకున్నారు. ఎలక్షన్ చివరి 1 వీక్ లో పవన్ కళ్యాణ్ గారి యొక్క అగ్రెసివ్ స్పీచెస్లు కావచ్చు, కాకినాడ కేంద్రంగా ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా అవుతుంది పోర్టు ద్వారా, ఎందుకు పేద ప్రజల హెవెన్ అంటే మనకు దేశంలో పాండిచ్చేరి అనేది రిటైర్డ్ ఉద్యోగుల స్వర్గధామం అనుకుంటాం. కాకినాడ కూడా రిటైర్డ్ ఉద్యోగుల స్వర్గధామంగా భావిస్తారు. అటువంటిది అనేక భూములు ఆక్రమణ చేసుకున్నారు వైసీపీ. చివరికి అక్కడ ఆ ప్రాంతపు చెందు జగన్గా ఈయన రూపాంతరం చెందారు. అంటే పేద ప్రజల్ని కొలగొట్టారనే భావన ప్రజల్లో కలగటం, ఇది నాయకుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే వాళ్ళని విమర్శించడం కావచ్చు, వాళ్ళ యొక్క క్యాడర్ని జనసేన కార్యకర్తను అరెస్టులు చేయటం, ఇవన్నీ కూడా ఒక ఇదైంది. చివరికి ఆయన పిఠాపురం ఓడించడానికి మిథున్ రెడ్డి గారితో పాటు ద్వారంపూడి గారు కూడా అక్కడ పావులు కదిపేతలకి ఆయన డైరెక్ట్గా అటాక్ చేశాడు. దానివల్ల ఈయనక వనమూడి వెంకటేశ్వరరావు హోరాహోరీ పోరులో స్వల్ప మెజార్టీతో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. ఎవరు ఇక్కడ ఊహించిన పరిణామంలో చివరి 3 days లో కంప్లీట్ చేయండి. ఇప్పుడు పిఠాపురం మీరు చెప్పినందుకు ముందు కాకినాడ రూరల్ పంత నానాజీ గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పి, కాకినాడ సిటీ అంటే పిఠాపురంలో ఒక పార్టీ అధినేతే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం, ఆ ఎఫెక్ట్ కూడా వనమాడి కొండబాబుకి వెంకటేశ్వరరావుకి కలిసి వచ్చే అవకాశం. పార్టీ క్యాడర్ కూడా జనసేన పార్టీ క్యాడర్ కూడా 100% పూర్తిగా సపోర్ట్ చేయడం. ఒక మాట అన్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా నేను ఓడిస్తా, పిఠాపురమే కాదు అని చెప్పి. కాబట్టి ఆయన ప్రయత్నం మీరు అన్నట్టుగా చాలా ఫోకస్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఓపెన్గా చెప్పారు, మేము చాలా ఫోకస్ చేసాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి అని చెప్పి. ఇట్స్ ఎ స్ట్రాటజీ, అదొక భాగం ఎన్ని పాలిటిక్స్లో అని కూడా చెప్పిన పరిస్థితి. మీరు చెప్తున్నారు వనమాడి కొండబాబు గెలవబోతూ ఉన్నారు అని చెప్పి, కానీ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. చూద్దాం, 2 weeks మాత్రమే సమయం ఉంది. ఇక రామచంద్రపురం నియోజకవర్గం ఇద్దరు కూడా కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి తనయుడు పిల్లి సూర్యప్రకాష్. అండ్ వాసంశెట్టి సుభాష్ శెట్టి బలిజ సంఘం నాయకుడు, తెలుగుదేశం పార్టీలోకి రీసెంట్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. ఇక్కడ ఎలా ఉండొచ్చు, ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తూ ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ వాసంశెట్టి సుభాష్కి జనసేన కేడర్ నుంచి కావచ్చు, టీడీపీ కేడర్ నుంచి కావచ్చు పూర్తి సహాయ సహకారాలు అందినాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంతకుముందు కూడా టీడీపీ ఇక్కడ ఇది ఉన్నది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద అనేక కొద్దిగా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఫాదర్ మీద. కాబట్టి ఈయనకి శెట్టి బలిజ సమాజ వర్గానికి చెందిన పూర్తి సహాయ సహకారాలు అందబట్టి ఈయన ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. ఈయన కూడా శెట్టి బలిజే కదా అయినా కానీ ఇక్కడ ఈ పెట్టి వాసంశెట్టి సుభాష్ విషయంలో ఒకవైపు జనసేన కేడరు, తర్వాత టీడీపీ కేడరు, బీజేపీ కేడరు సంయుక్తంగా పనిచేయబట్టి ఈయనకి స్వల్పంగా ఎడ్జ్తో బయటపడబోతున్నాడు. కానీ తోటత్రిమూర్తులు రామచంద్రపురం ఇలాకా తోటత్రిమూర్తులు గారికి ఆయన వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది వైసీపీ నాయకులు చెప్పిన మాట, ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గం గెలిపించండి అని చెప్పి ఆయన్ని అడిగారట. ఆయన కూడా మాట ఇచ్చారట, రామచంద్రపురం మీ చేతుల్లో మళ్ళీ పెడతాము అని చెప్పి. ఆయన తోటత్రిమూర్తులు గారు ఓటు కూడా రామచంద్రపురం నియోజకవర్గం హసన్బాద్లో ఉంది, అక్కడ ఆయన ఓటేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అండ్
తోట త్రిమూర్తులు గారు కలిసి వెళ్ళి ఓటేసి వచ్చిన పరిస్థితి. మరి ఆయన సపోర్ట్, తోట త్రిమూర్తుల సపోర్ట్ పిల్లి సూర్యప్రకాష్కి అడ్వాంటేజ్ కాదా? అంటే చివరిలో ఏమైందంటే ఆయన వేరే నియోజకవర్గంలో మారటం, ఆయన కేసు ఎలక్షన్ ముందే వారం ముందే ఆయన శిక్ష పడటం, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ వల్ల కోర్టు కేసులు. ఒకవైపు ఆ నియోజకవర్గం గెలిపించుకునే ఇదిలో ఇక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్ ఆయన చేయలేదంటారా? అంతే. ఓకే, రామచంద్రపురం ఖచ్చితంగా వాసనశెట్టి సుభాష్ది అని చెప్పి చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆయన చేసిన సర్వే ప్రకారం. కానీ ఇక్కడ వైసీపీకి ఇస్తోంది ఆత్మసాక్షి సర్వే. చూద్దాం, వెయిట్ చేద్దాం. ముమ్మడివరం నియోజకవర్గం దాట్ల సుబ్బరాజు, పొన్నాడు వెంకట సతీష్ ఎలా ఉంది? ముమ్మడివరం వచ్చేదులకండి. తర్వాత ఇక్కడ మొదట్లో పొన్నాడు వెంకటేష్ ఈయనకి సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఇదే అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే ఊహించిన విధంగా దాంట్లో సుబ్బరాజు కూడా మొదటి నుంచి టీడీపీ క్యాడర్ ఉన్నది. ఈయనకి జనసేన సపోర్ట్ కూటమికి కలిసి రావటం వల్ల ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇక్కడ జరగబట్టి ఈయన ఇక్కడ టీడీపీ గెలవబోతున్నారు ఇక్కడ కూడా. కానీ జనసేన పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన పితాని బాలకృష్ణ పిఎస్సి వెళ్ళిపోయాడు. లాస్ట్ మినిట్ లో కాదు అని చెప్పి చీకొట్టి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసి ఇక పొన్నాడు వెంకట సతీష్ తో పాటే అంతా తానే ఈ పక్కనే ప్రచారంలో తిరిగిన పరిస్థితి. మరి అంటే పితాని బాలకృష్ణ వెంట జనసేన లేదు, నాయకుడు వైపు ఉంటది కదండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఇందామని డిసైడ్ అయిపోయారు. అక్కడ పొత్తులు మరి 2019 ఎన్నికల్లో ఫస్ట్ అనౌన్స్ చేసిన టికెట్ ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణకి. ఆయన అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా అన్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడు, మీకు అంటే టికెట్ రాలేదని చెప్పి ఆయన పార్టీ మారిపోయాడు పితాని బాలకృష్ణ. గతంలో 2014లో టికెట్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు మరి ఆయనకి టికెట్ రాలేదు కదా, ఆయన మీద కూడా సింపతి ఉంటది కదా, మరి అది మైనస్ కాదా? అదేముండదండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఏంటంటే అక్కడ ఆయనకి ఇచ్చారా లేదా, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయారు. చివరికి వాళ్ళ బ్రదర్కి కూడా నాగబాబు గారికి అనకాపల్లి ఇచ్చి చివరికి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినప్పుడు సొంత బ్రదర్నే ఆయన సీట్ ఇచ్చుకోలేకపోయినప్పుడు 24 నుంచి 21 మంది పడిపోయినప్పుడు 2 ఎంపీలు పడిపోయినప్పుడు సీటు విషయంలో మరి త్యాగాలకు సిద్ధపడాలి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాడర్ ఆలోచిస్తారు. దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు ఆయన గెలవబోతున్నారని చెప్తున్నారు. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పి ఈసారి టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గెలవబోతున్నారు అనేది ఒక అంచనా. అండ్ ఇక్కడ ముమ్మడివరం నియోజకవర్గంలో జనసేన క్యాడర్, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పార్టీ మారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా అవుట్ రైట్గా తెలుగుదేశం పార్టీకి పనిచేశారు అనే టాక్ వినిపిస్తోంది. ఇక అమలాపురం నియోజకవర్గంలో కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, సెట్టిబత్తుల రాజాబాబు జనసేన పార్టీకి. ఆయన టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వదు అనుకునే క్రమంలో ఆయన పార్టీ వీడి వెళ్ళిపోయారు. అది జనసేనకా టీడీపీకా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఐదాబత్తుల ఆనందరావు టికెట్ దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి నుంచి. ఇక పినిపే విశ్వరూప్ మంత్రి, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడి నుంచి, ఆయన పోటీ పడుతున్న పరిస్థితి. అమలాపురం అంటే చంద్ర శ్రీనివాస్ గారు మెగా అభిమానుల అడ్డా. అక్కడ అమలాపురం అమలాపురం ఎలా ఉంటుంది? ఇక్కడ బాలయ్య గారి కుమారుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయిష్టంగా రాపాక వరప్రసాద్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఆయన కాదని చెప్పేసి. ఇక్కడ అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ ఓరావరిపూర్లో ఈయనకి అమలాపురం ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది, కానీ ఎమ్మెల్యే పాయింట్ ఆఫ్ వ్యూలో క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల ఈయనకి ఎడ్జ్ ఉండే అవకాశం అక్కడ ఉన్నదన్నమాట. విశ్వరూప్కి మరి టీడీపీ క్యాడర్, ఐ మీన్ జనసేన క్యాడర్ సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేసిన ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగింది. క్రాస్ ఓటింగ్ జరగబట్టి ఈయన ఎలక్షనరింగ్లో విశ్వరూపు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, విశ్వరూపు యొక్క అంతకుముందు మంత్రిగా చేసిన అనుభవంతో ఆయన స్వల్ప మెజార్టీతో ఎడ్జ్ అధికార పక్షం పైన ఉండే అవకాశం. వైసీపీ అమలాపురం. ఇక్కడ గంటి ఎంపీ మాత్రం హర్ష కుమార్ డెఫినెట్ గెలుస్తారు. అది హరీష్ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి అబ్బాయి, మాజీ స్పీకర్, అసలు కోనసీమ రూపురేఖలను మార్చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత అదే ఆ సింపతితో లాస్ట్ 2019లో కూడా గంటి హరీష్ మాధుర్ అక్కడి నుంచి పోటీ చేశారు. జస్ట్ ఒక 5,000 ఓట్స్ మార్జిన్తోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి. సో ఆ సింపతి ఉంటుంది. బాలయోగి గారి మార్కు వాళ్ళ అబ్బాయి కాబట్టి అది కూడా యాడ్ అయ్యే అవకాశం. అండ్ ఇక్కడ రాపాక వరప్రసాద్ గతంలో జనసేన పార్టీ నుంచి రాజోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆయన తర్వాత పార్టీ మారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆయన అమలాపురం నుంచి ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. ఆయన మీద వ్యతిరేకతతో ఇక్కడ ఎంపీకి సైకిల్కి, ఎమ్మెల్యేకి వైసీపీకి ఫ్యాన్కి వేశారు అనేది మీ అంచనా. అండ్ ఆత్మసాక్షి సర్వే కూడా అదే చెప్తోంది. పినిపి విశ్వరూప్ మంత్రి,
ఆయన అక్కడ అమలాపురంలో గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇక రాజోల్ నియోజకవర్గంలో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి, మీకు తెలుసు. అంతకుముందు వైసీపీ నుంచి వెళ్ళిన ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చారు, చివరిలో ఆయనకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకి ఇవ్వలేదు. ఐఏఎస్ ఆఫీసరు దేవ వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు. ఈ హోరావరిపూర్లో ఏమవుతుందంటే ఇతను మాజీ మంత్రి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చాడు. ఈయనకి రాపాక వరప్రసాద్కి పడదు, ఈయన నాన్ లోకల్ అయిపోయాడు. ఇక్కడ చివరిలో ఏమో ఆలోచించుకున్నారంటే చివరి 1 week లో డిసైడ్ అయిపోయారు, మన సీటు కదా ఇది, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సైలెంట్ ఓటింగ్ కంప్లీట్గా ఇదైపోయి జనసేన ఇక్కడ దేవ వరప్రసాద్ గారు గెలిచే అవకాశాలు చివరి స్టేజ్లో. ఎవరు ఊహించరు ఇక్కడ, అసలు యాక్చువల్గా వైసీపీకి వెళ్ళిపోద్ది అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు. కాకపోతే ఇక్కడ ఈయన కనుక ఇక్కడ పాతుకుపోతే రేపు రాపాక వరప్రసాద్కి ఇబ్బంది. ఆయన అమలాపురం అయిష్టంగా వెళ్ళాడు, ఈయన నాన్ లోకల్ అయిపోయాడు, సపోర్ట్ చేయలేదు. టీడీపీ క్యాడర్ కావచ్చు, చివరిలో టీడీపీ క్యాడర్ చేయదా అనుకున్నారు. జనసేనతో పాటు నాయకుడు చెప్పిన ప్రకారం ఈయన పవన్ కళ్యాణ్ గారితో పాటు ముందు నుంచి పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాడు. చివరిలో మనీ కూడా వెనకాళ్ళ ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు 2019లో, అది వర్కౌట్ కాదని అది అనలేదు కూడా డబ్బులు తీసుకోవాలి పరిస్థితి తప్పదు కూడా. సో రాజోల్ జనసేన అని అంటారు, రాజోల్ జనసేన. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తాను, రాజోల్ జనసేన అని. పి గన్నవరం నియోజకవర్గం, పి గన్నవరం తెలుకండి. ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉన్న సీట్ అయిపోయింది. ఎందుకంటే తెలుసు మహాసేన రాజేష్ ఇచ్చారు, వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ విశ్వ హిందూ పరిషత్ అన్ని సంఘాలు కూడా అతనికి ఇవ్వకూడదని చెప్పడం. అది యాక్చువల్గా ఏంటంటే ఆయన కోపం పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిది ఏం లేదు. ఇప్పుడు కూటమిలో భాగంగా ఆ సీట్ అక్కడికి ఇచ్చారు. ఈయన రిటైర్డ్ పోలీసు ఇదిగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత హోరావరిపూర్లో ఈ సీటు గెలిచిద్దా లేదా డౌట్ మధ్య ఈ సీటు కూడా స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఈయన గిడ్డి సత్యనారాయణ గారు గెలవబోతున్నారు. గిడ్డి సత్యనారాయణ ఇచ్చారు, జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందనేది మీ అంచనా. కానీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం విపర్తి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన గెలవబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి సర్వే అంచనా. ఇక కొత్తపేట నియోజకవర్గం, బండారు సత్యానందరావు వెసెస్ చెర్ల జగ్గిరెడ్డి. ఇక్కడ బండారు సత్యానందరావు 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. వీళ్ళ ఓన్ బ్రదర్ బండారు శ్రీనివాస్ ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు, చెర్ల జగ్గిరెడ్డి. అంటే వాళ్ళిద్దరూ పోటీ మధ్య ఓట్ స్ప్లిట్ అయ్యి జగ్గిరెడ్డి గెలిచిన పరిస్థితి. కానీ ఇప్పుడు బండారు శ్రీనివాసరావు వాళ్ళ బ్రదర్ బండారు సత్యానందరావుకి పూర్తిగా సంపూర్ణంగా ఆయన మద్దతు ఇస్తున్న పరిస్థితుల్లో ఫలితం ఏ రకంగా? పర్ఫెక్ట్గా ఇక్కడ జగ్గిరెడ్డి గారు ఓడిపోతున్నారు. బండారు సత్యానందరావు గారు సెంటిమెంట్ రీచ్, అక్కడ ఉన్న ప్రజల రీచ్, స్వామిడి అనే పేరు ఉంది. అంతకుముందు అన్నదమ్ములు విడిపోయారు కాబట్టి ఆ సీటు వైసీపీకి వెళ్ళాం. ఈసారి అది లేదు, కంప్లీట్గా జనసేన క్యాడర్ సహకరించింది. టీడీపీ బీజేపీ చేయటం వల్ల ఇక్కడ టీడీపీ బండారు సత్యానందరావు గారు గెలిచారు. అన్ని సర్వేలు ఒకటే చెప్తున్నాయి, కొత్తపేట బండారుదని అని చెప్పి వాళ్ళ బ్రదర్ బండారు శ్రీనివాస్ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్న కారణంగా జగ్గిరెడ్డికి ఈసారి అవకాశం ఉండకపోవచ్చు అనేది అంచనా. చాలా మంది చెప్తున్నమాట, చంద్ర శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. మండపేట నియోజకవర్గం, వేగుల జోగేశ్వరరావు ఇప్పటి వరకు 3 సార్లు 2014, 2009, 2014, 2019 మొత్తం 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా ఈసారి 4వసారి కూడా గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తోట త్రిమూర్తులు కాప్ కమ్యూనిటీలో ఒక క్రెడిబిలిటీ గల గొప్ప నాయకుడిగా ఒక మంచి పేరుంది. ఆయన 2019లో రామచంద్రపురం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మండపేట నియోజకవర్గానికి వెళ్ళి పక్క నియోజకవర్గం అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి. సో మండపేటలో ఏంటి ఫలితం? ఇక్కడ ఎవరు ఊహించిన పరిణామాల్లో ఏమవుతుందంటే ఇక్కడ తోట త్రిమూర్తులు కాపుల్లో ఒక మంచి పేరు ఉంది, ఐకానిక్, ప్రాబ్లం లేదు. కాకపోతే నియోజకవర్గం మారటం, అదే సమయంలో ఆయనకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావటం అనుకోకుండా జోగేశ్వరరావు గారికి ప్లస్ అయింది. చాలా మచ్చలేని నాయకుడు, ఒక రకంగా కేసులున్నా కానీ ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి. మండపేట నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ ఉన్నాయి. అదే సమయంలో ఓటు పోలరైజేషన్ కూటమి కదా. అక్కడ కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే ఇక్కడ ఎవరు నిలబడింది అనేది కాదు. ఇక్కడ తోట త్రిమూర్తులు కూడా మనవాడు కాబట్టి జోగేశ్వరరావు కూడా మనవాడు. బావల పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కాబట్టి మనోడు చెప్పాడు కాబట్టి ఈయన మనోడు అనుకున్నారు. అందువల్ల ఇక్కడ త్రిమూర్తులు పెద్ద లీడరు, మంచి వ్యక్తి. కానీ జోగేశ్వరరావు గారు ఇక్కడ ఊహించిన విధంగా గెలవబోతారు. సరే చూద్దాం, ఒక టఫ్ ఫైట్ ఉంటుందనే అంచనా ఉంది. కానీ సర్వేలు కాస్త ఎడ్జ్ టీడీపీకే ఇస్తూ ఉన్నాయి. వేగుల జోగేశ్వరరావు గెలుస్తారని అంచనా ఉంది. చూద్దాం, మరి ఇంకా 2 weeks వెయిట్ చేయాల్సిందే. రాజానగరం, రాజాదా రామకృష్ణదా? ఇది హోరావరి పోరు, చివరి వరకు నువ్వా నేను అన్నట్టు జరిగిన ఇదిలో ఇక్కడ బత్తుల బలరాం కృష్ణ గారు, ఆయన కూడా మచ్చలేని నాయకుడు, కాపు కార్పొరేషన్ చేశాడు. వాళ్ళ నాన్నగారు జక్కంబూడి రామన్ గారు గొప్ప వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి
ప్రాణమిత్రుడు. ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ప్రత్యేకంగా పంపించి చేసినాడు. కానీ అతను కూడా సౌమ్యుడు, వివాదాలకు రహితుడు. కానీ ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ సీటు బలరాం కృష్ణదే అనే ఇది జనసేన క్యాడర్లో చొప్పించుకుపోయారు. కాబట్టి వైసీపీ నుంచి వచ్చిన నాయకుడే కదా, వైసీపీ నుంచి వచ్చిన బలంగా ఈ క్యాడర్ ఈ సీటు జనసేనది అనేది మొదటి నుంచి తెచ్చుకోగలిగారు. చివరికి కూడా సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. బాగా మాకు పక్కా అనుకున్న భీమవరం చివరిలో టీడీపీకి ఇచ్చారు. కానీ ఈ సీటు అక్కడే తీసుకురావడం, రాజమండ్రి పరిసరాలు ఉండటం, ఆయన అందులో ఈస్ట్ గోదావరిలో ఆయన కూడా పిఠాపురం పోటీ చేయడం వల్ల ఈయన కలిసి వచ్చింది బలరాం కృష్ణ గారు. అదే సమయంలో ఈయన కూడా వచ్చాడు, మోడీ గారు కూడా రాజమండ్రి ఇదిగా వచ్చిన సమయంలో ఈ ఓటు టీడీపీ బీజేపీ జనసేన యొక్క ఇదిలో ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బొత్తుల బలరాం కృష్ణ గారు బయటపడబోతుంది. మీరు జనసేనకి ఇచ్చారా? అంటే నేను ఇవ్వటం కాదు, ప్రజలు ఇవ్వబోతున్నారు. అదే అంటే ప్రజలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. ఏమో మీ ఓటు అక్కడ ఉందన్న, ఐ డోంట్ మీన్ దట్, బట్ మీరు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. రైట్. ఇక రాజానగరం రాజాదే అంటోంది ఆత్మసాక్షి సర్వే. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. నెక్స్ట్ రాజమండ్రి సిటీ, ఆదిరెడ్డి వాసు వర్సెస్ మార్గాని భరత్రామ్ రాజమండ్రి ఎంపీ. ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి భవానీ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ హస్బెండ్ ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంది? ఇక్కడ పోటీ ఊర్లో ఆయన మాజీ ఎంపీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, జనసేన విషయంలో కావచ్చు చాలా ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిగా పనిచేశాడు. ఆయన అనుకోకుండా ఎమ్మెల్యేకి వచ్చాడు. వీళ్ళ మిసెస్ ఆల్రెడీ ఇంతమంది పోటీ చేశారు. ఇప్పుడు ఈమెకి సీట్ ఇచ్చారు, వీళ్ళ మిసెస్ని కాదు. ఆదిరెడ్డి వాసు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసుకున్నాడు, క్యాడర్ని కలుపుకున్నాడు. టీడీపీకి భరత్ మీద స్వల్ప మెజార్టీతో అయినా కానీ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎర్రనాయుడు గారు అల్లుడు అన్ని కలిసి వచ్చినాయి. ఆ పాయింట్ ఆఫ్ మీరు అక్కడ ప్రజలు రాజమండ్రి సిటీ ప్రజలు ఆదిరెడ్డి వాసుకి టీడీపీకి ఇస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఆత్మసాక్షి సర్వే మార్గాన్ని భరత్రామ్కి కాస్త ఎడి చూపిస్తుంది. చూద్దాం. ఇక రాజమండ్రి రూరల్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్సెస్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. బుచ్చయ్య చౌదరి అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా సీనియర్. కందుల దుర్గేష్ గారు పాప సీటు మొదటి నుంచి జిల్లా అధ్యక్షుడు, నాకే సీట్ అనుకున్న సమయంలో సాక్షాత్ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ప్రకటించేశారు. ఈయన పాప అలికి ఇదే ప్రతి ఎలక్షన్ కి చివరి ఎలక్షన్ అంటాడు ఈయన, సెంటిమెంట్ ఇచ్చా. చివరికి సరే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయన నిడదవలు పంపిస్తే దుర్గేష్ గారు కాదనుకున్న నిడదవలు వెళ్ళారు. రాజమండ్రి కలిసి వచ్చే అవకాశం ఏంటంటే క్యాడర్ అంతా పనిచేసింది. చివరిలో చేయరు అనుకున్నారు దుర్గేష్ గారి అనుచరులు, యంత్రాంగం, జనసేన కూడా మొత్తం కూటమి ధర్మం ప్రకారం చేయడం వల్ల బుచ్చి చౌదరి గారు ఇక్కడ గెలుస్తారు. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి, రాజమండ్రి రూరల్ టీడీపీదేనని చెప్పి. ఇక జగంపేట, ఇద్దరు కాపుల మధ్య పోటీ. అతిరథ మహారథులు కురువృద్ధులు జ్యోతుల వెంకట అప్పారావు, నెహ్రూ అంటారు, అలాగే తోట నరసింహం, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత, చాలా రకాలుగా ఈ మొదట్లో ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సీటు తోట నరసింహంకి అనుకున్నారు, ఊహించిన విధంగా క్యాడర్ అంతా సమాయత్తం అవటం చేయటం, గ్రాస్ రూట్లో చేయటం వల్ల స్వల్ప మెజార్టీ జ్యోతుల వెంకట అప్పారావు గారు, జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ గెలవబోతున్నారు. వైసీపీ ఓడిపోతుంది. రైట్. జ్యోతుల నెహ్రూకి ఎడ్జి చూపిస్తున్నాయి చాలా సర్వేలు. ఇక ఫైనల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చివరి నియోజకవర్గం రంపచోడవరం. ఇది రిజర్వ్ నియోజకవర్గం. నాగులపల్లి ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మిరియాల శిరీషాదేవి టీడీపీ అభ్యర్థి. ఎలా ఉంటుంది పోటీ? ఇక్కడ వైసీపీ, ఎందుకంటే ఎస్సీ సాలిడ్ ఓట్ బ్యాంక్ మొత్తం కంప్లీట్ వైసీపీకి పడినాయి, ఆమెకి గెలిచే అవకాశం ఉంది. అనంతబాబు సపోర్ట్ కూడా, అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎలిగేషన్స్ ఉన్నా అక్కడ స్ట్రాంగ్ ఇది ఉంది, క్యాడర్ ఉంది కాబట్టి కంప్లీట్ సపోర్ట్ చేయడం వల్ల వైసీపీ బయటపడుతుంది. రైట్. ఇది మొత్తం ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. జనసేన పార్టీ 5 చోట్ల గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. కానీ చందు శ్రీనివాస్ గారి అనాలిసిస్ ప్రకారం 9 చోట్ల గెలవచ్చు అనేది, ఐఎమ్ సారీ, జనసేన పార్టీ 5 చోట్ల పోటీ చేస్తోంది, తెలుగుదేశం పార్టీ 13 చోట్ల పోటీ చేస్తోంది, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 1 చోట పోటీ చేస్తోంది. ఇక ఆత్మసాక్షి సర్వే 9 వైసీపీకి ఇచ్చింది, తెలుగుదేశం పార్టీకి 7 ఇచ్చిన పరిస్థితి. రాజోలు, కాకినాడ రూరల్ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్పిన పరిస్థితి. పిఠాపురంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. ఇది 9, 7, 2, 1. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం జనసేన పార్టీకి 4 స్థానాలు పక్కా అని చెప్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ పిఠాపురం. మరి చూద్దాం. ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన అనాలిసిస్. ఫైనల్గా మీరు చెప్పేదండి?
ఈస్ట్ గోదావరి జిల్లాల్లో, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలో ఎవరిది ఆధిక్యం ఉంటే వాళ్లే ప్రభుత్వం స్థాపించగలరు అనే ఒకటి ఉంది కదా మొదటి నుంచి ఉంది. 34 నియోజకవర్గాలు చాలా పెద్ద, ఐ మీన్ ఈస్ట్ గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లా 19 నియోజకవర్గాలు. ఎందుకంటే గోదావరి జిల్లా మన చరిత్ర చూసుకుంటే విభజిత ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ఎవరైతే మొగ్గు ఎక్కువ చూపిస్తారో ఆ పార్టీ అధికారంలో వస్తారనేది నానుడి. పెద్ద జిల్లా కాబట్టి అందులో ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు వారాహి 1, 2, 3 చేయటం, ఇక్కడ ఒక్క సీటు కూడా రాని కూడా చేస్తాను అధికార పార్టీ కానీ ఛాలెంజ్ చేయటం, ఒక రకంగా ఓరావరి పోరు జరిగింది అనమాట ఇక్కడ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూటమికి ఎక్కువగా ఇది కనపడుతుంది. అంటే ఇక్కడ కూటమి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది డెఫినెట్గా. కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపిస్తుంది అనమాట కూటమికి ఎక్కువ. ఓకే, అదే పరిస్థితి. ఇంకా ఎన్నికల ఫలితాలు రావాలంటే 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. చాలామంది సెఫాలజిస్టులు తమ అంచనాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు కూడా ఒక సెఫాలజిస్ట్ కమ్ పొలిటికల్ అనలిస్ట్. ఆయన అంచనాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఆత్మసాక్షి సర్వేతో కాస్త విభేదిస్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అంటే ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుంది, పిఠాపురంలో అనేది. కానీ చందు శ్రీనివాస్ గారు ఒక 5 స్థానాలని, అంటే జనసేన పార్టీ పోటీ చేసిన 5 స్థానాల్లో 4 స్థానాలని ఆ పార్టీకి ఇస్తూ ఉన్న పరిస్థితి. మరి చూద్దాం. ఎన్నికల అంటే నిజమైన ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అక్కడ ఎవరు గెలుస్తారు, ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే అంశానికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. థ్యాంక్ యూ చందు గారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి 99. షేర్ బజార్లో షేర్లా నిలబడాలంటే, స్టాక్ మార్కెట్లో స్ట్రోక్ వచ్చినా తట్టుకోవాలంటే, బేసిక్స్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే, మన మనీ తరిగిపోకుండా డబుల్ కావాలంటే, ఏం జరిగినా సలార్లా సవాల్ విసరాలంటే, ఫైనల్లీ మనమో గ్లాడియేటర్ అవ్వాలంటే కరెక్ట్ గైడ్ కావాలి. ఆ గైడ్ మన నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు. షేర్ షంషేర్ విత్ నిఫ్టీ మాస్టర్ సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30 మన 99 టీవీలో. బుల్లితెర నుంచి వెండితెర దాకా, చిన్న చిత్రాల నుంచి భారీ సినిమాల వరకు, ఆన్ స్క్రీన్ నటుల నుంచి ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్ల దాకా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ అండ్ అవుట్స్, తెర వెనుక అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నం. 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు మన 99 టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు. బుల్లితెర నుంచి వెండితెర దాకా, చిన్న చిత్రాల నుంచి భారీ సినిమాల వరకు, ఆన్ స్క్రీన్ నటుల నుంచి ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్ల దాకా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ అండ్ అవుట్స్, తెర వెనుక అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నం. 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు మన 99 టీవీలో ప్రతి నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 2 వారాల సమయం ఉంది. అందరిలోనూ ఉత్కంఠ. ఎవరు గెలవబోతూ ఉన్నారు, ఎవరు అధికారంలోకి రాబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా, లేకపోతే వన్స్ అగైన్ జగన్ అనే ఒక రకమైన సస్పెన్స్ ఉంది. పందెం కూడా కోట్లలో పందాలు కాస్తున్న పరిస్థితి. కానీ ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమా. ఎవరు గెలవబోతూ ఉన్నారు, మన బ్యాటింగ్ గెలుస్తుందా లేదా అని చెప్పి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తు. పిఠాపురంలో అయితే 5,000 కోట్ల రూపాయల వరకు అక్కడ బెట్టింగ్ జరుగుతున్నట్టుగా ఒక అంచనా. సో ఇంకా 2 వారాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి నియోజకవర్గాన్ని కూడా ప్రతి పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది.
ఎంత సీరియస్గా అంటే ఖచ్చితంగా అక్కడ గెలవగలిగే వారికే మేము సీట్ ఇస్తున్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కూటమి కూడా అదే చెప్పిన పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లా. మొత్తం ఇక్కడ 15 నియోజకవర్గాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ సొంత జిల్లా. అందుకేనేమో బహుశా 6 స్థానాలని ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీ తీసుకున్న పరిస్థితి. 6 స్థానాలు, 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే 6 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న పరిస్థితి. నిడదవోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు అండ్ పోలవరం, ఇలా 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. మరి ఈ మొత్తం 15 నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం ఉంది, వివిధ సర్వే సంస్థలు ఏం చెబుతూ ఉన్నాయి, అండ్ అక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉంది, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపించే అవకాశం ఉంది, వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా మనం ఇవాళ రిజల్ట్స్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కొవ్వూరులో తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఈ 15 నియోజకవర్గాల్లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయనే దాని మీద రకరకాల సర్వేలు ఉన్నాయి. చందు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సెఫాలజిస్ట్ కూడా, ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. ఏంటి చందు గారు, కొవ్వూరు ఏమవ్వచ్చు? ఇంతకుముందు హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం, ఎస్, తానేటి వనిత పోటీ చేసి గెలిచారు. ఎస్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టీడీపీకి డెఫినెట్గా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు అవకాశం ఉంది. ముప్పిడి వెంకటేశ్వరరావు ఏ అంశాలు అంటే హోమ్ మినిస్టర్ గారి మీద వ్యతిరేకత కావచ్చు, తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఈయన మార్చారు, అభ్యర్థిని మార్చి వేరే ప్లేస్లో పంపించారు. ఈయనకి టీడీపీకి ఈయనకి సానుభూతి ఉన్నది, తర్వాత జనసేన క్యాడర్ ఉన్నది. ఇక్కడ కాపులు 23% ఉన్నారు ఈ నియోజకవర్గంలో, 23% కాపులు కూటమికి కలిసి వచ్చే, అంటే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు గెలవటానికి ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే 23%. తర్వాత ఎస్సీ సమాజ వర్గం 16% ఉంటే, తర్వాత ఎస్సీలో మాదిగా ఉంటుంది, 16%, మాదిగా 11% ఉన్నారు. దీంతోపాటు కమ్మ 11% ఉంది. ఓకే, ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా జరగటం వల్ల ఇప్పుడు కాపు, కమ్మ, తర్వాత బీసీలో 50% పడింది, ఎస్సీలో ఎక్కువ వాళ్ళకి ఎడ్జ్ ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే శెట్టి బలిజీలు 10% ఉన్నారు, అక్కడ కూడా బీసీలు 10 టు కూటమికి 10 కొద్దిగా అటు పడింది కాబట్టి 50-50. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అన్ని కలిసి అంటే కూటమి ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నమాట. టీడీపీకి అవకాశం ఉంది. అవునండి. రైట్, మీ అంచనా ఎలా ఉంది? ప్రజలు టీడీపీకి ఓటేసారి ఈసారి అని చెప్పి. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు, కొవ్వూరు అంటే అది రాజమండ్రికి ఆనుకుని ఉండే ప్లేస్ కాబట్టి అక్కడ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటూ ఉంటారు, కాపులు కూడా గణనీయంగా ఉన్నారని చెప్తున్నారు. 23%. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వను అని చెప్పారు. సో ఆయన పిలుపును ఆదేశిస్తూ జనసేన ఓటర్లందరూ కూడా అటు ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా అయింది అనేది మీ అంచనా. అవునండి. సో టీడీపీ కొవ్వూరులో గెలవబోతోంది అనేది మీ అంచనా. కానీ ఇక్కడ 2 సర్వేలు ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే అండ్ పోల్ పల్స్ సర్వే. ఈ 2 సర్వేల్లో కూడా కొవ్వూరు వైసీపీదే అని చెప్తున్న పరిస్థితి. తలారి వెంకట్రావు అక్కడ గెలవబోతూ ఉన్నారని చెప్పి ఈ సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో వాస్తవంగా ఫలితాలు రావాలంటే మనం ఇంకో 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. చూద్దాం. నెక్స్ట్ నిడదవోలు నియోజకవర్గంలో 2 కాపులు తలపడుతూ ఉన్నారు. ఒకటి కందుల దుర్గేష్, 2 గడ్డం శ్రీనివాస నాయుడు. ఏంటి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రాజమండ్రి రూరల్ అని చెప్పి ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించేసిన తర్వాత బుచ్చయ్య చౌదరి గారు అలిగిన తర్వాత ఆయన్ని నిడదవోలు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారు కందుల దుర్గేష్ని. ఏం జరిగే అవకాశం ఉంది నిడదవోల్లో? స్టార్టింగ్ లో అసలు యాక్చువల్ జిల్లా అధ్యక్షుడు ఈయన దుర్గేష్ గారు. అవునవును. వాళ్ళు సాక్షాత్ అధ్యక్షుడే ప్రకటించిన తర్వాత పొత్తులో భాగంగా బుచ్చి చౌదరి గారు అలిగారని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో భాగంగా రాజమండ్రి అట్లా వదిలేయటం జరిగింది. నిడదవోలు అసలు పూర్తిగా వ్యతిరేకం. క్యాడర్ అంతా కూడా జనసేన అయోమయం గురైన సమయంలో, అంత దూరమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే ఉద్దేశంతో పొత్తు ధర్మం ప్రకారం ఆయన నిడదవోలు వెళ్ళటం జరిగింది. స్టార్టింగ్లో డౌట్ ఉన్న నియోజకవర్గం క్రమేపీ ఏమవుతుందంటే ఇక్కడ బలంగా నిడదవోలులో ఈయన జీవి రావు గారి అబ్బాయి మంచి పేరున్నది, అంతకుముందు కూడా మంచి పనులు చేశారన్న ఆలోచన ఉన్నది. తర్వాత ఇక్కడ కాపులు 22% ఉన్నారు. కాకపోతే అదే సమయంలో కమ్మవారు కూడా 13% ఉన్నారు. తర్వాత వచ్చేదలికి మాల 14, బలిజలు 15%, అంటే శెట్టి బలిజలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాదికి 7%. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా టీడీపీ సహకరించిందే అని చెప్పేసి అనుకుంటున్నారు. పూర్తిగా టీడీపీ సహకరిస్తే డెఫినెట్గా
కందులు దుర్గేష్ గారు ఈ సీటు గెలుస్తారు. సహకరించిందా లేదా? సహకరించింది అంటున్నారు. అది ఎందుకంటే అది కొద్దిగా డౌట్ ఉంది మొదటి దాకా. చివరి 4-5 రోజులు కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం నిలబడేయటం కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, దుర్గేష్ గారికి ఉన్న మంచి పేరు కావచ్చు, ఇవన్నీ పారామీటర్స్లో ఆయన కూడా మంచి పేరే, మంచి వ్యక్తే. కానీ కూటమి ధర్మం ప్రకారం పవన్ గారు ఎమ్మట నిలబడ్డాడు కాబట్టి దుర్గేష్ గారు స్వల్ప మెజార్టీతో అయినా ఈ సీటు జనసేన గెలిచే అవకాశం స్పష్టంగా. రైట్. నిడదవోలు నియోజకవర్గం జనసేనదే అని చెప్పి సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే జనసేన పార్టీకే నిడదవోలులో పట్టం కట్టింది. అలాగే పోల్ పల్స్ సర్వే కూడా జనసేన పార్టీదే నిడదవోలు అంటూ ఉన్న పరిస్థితి. కాబట్టి నిడదవోలు జనసేనదే. ఇక 3వ నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఆయన మాజీ మంత్రి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న పరిస్థితి. ఏంటి ఆచంటలో ఏం జరిగే అవకాశం ఉంది? ఈయన మాజీ మంత్రిగా మంచి పేరే ఉంది. ఇక్కడ మాజీ మంత్రి ఈయన కూడా పితాని సత్యనారాయణ. ఒకరు శెట్టి బలిజ, ఇంకొకరేమో క్షత్రియ రాజులు. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే ఆచంట్లో కూడా శెట్టి బలిజులు దాదాపు 24% ఉన్నారు. 24% ఉంటారు. అదేవిధంగా కాపులు 22% ఉన్నారు ఇక్కడ. తర్వాత మాల 15%, తర్వాత క్షత్రియులు 7%, మాదిగా 5%. కాకపోతే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది పక్కన పెడితే ఇక్కడ ఈయనకి మంచి పేరు ఉన్నది వ్యక్తిగతంగా, శ్రీరంగనాథరాజు గారు. మరలా ఇక్కడ ఆచంట నియోజకవర్గం చాలా మంది అనుకుంటున్నారు ఇటు పితాని గారు ఇక్కడ గెలుస్తారని చెప్పేసి. స్వల్ప మెజార్టీతో అయినా ఇక్కడ వైసీపీకి ఆచంట వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వైసీపీ ఒకసారి అభ్యర్థిని చూపిద్దాం. వైసీపీకి చెప్పారా మీరు? డెఫినెట్గా ఆచంట వైసీపీయా? సరే, ఆత్మసాక్షి ఏం చెప్తుందంటే మీరు చెప్పింది చెప్తుంది. శ్రీరంగనాథరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ సర్వే పితాని సత్యనారాయణకి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవాలి మనం. చేగొండి హర్రామ్ జోగయ్య గారు అబ్బాయి చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. హర్రామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ కి రాసిన పలు లెటర్లలో ఆచంట చేగొండి సూర్యప్రకాష్ కి ఇవ్వండి అని చెప్పి ఆయన సజెస్ట్ చేసిన ప్లేస్. మరి అటువంటి ప్లేస్ లో అంటే జనసేన క్యాడర్ అంటే నాయకులు ముఖ్యం కాదు, పార్టీయే ముఖ్యం, అధినేతే ముఖ్యం. కానీ అక్కడ సూర్యప్రకాష్కి టికెట్ రాలేదు అని చెప్పి జనసేన క్యాడర్ కొంత ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేసి ఆ టైప్ లో ఏదైనా అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఏదైనా ఉండే అవకాశం. ఇక్కడ అన్ని ప్లేసుల్లో ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు కదా సార్. వ్యక్తిగతంగా హర్రామ్ జోగయ్య గారికి మంచి పేరు ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఇతను ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కాబట్టి దాదాపు 3 సంవత్సరాలు పనిచేశాడు. చివరిలో టికెట్ రాకపోతే ఆయన వెంబడి క్యాడర్ నడిచారు. తర్వాత డిసప్పాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది దాన్ని అనుకూలంగా వైసీపీ చేసుకోబట్టి అక్కడ రంగనాథరాజు గారు గెలబోతారు. రైట్. ఆచంట వైసీపీదే అనేది మీ అభిప్రాయం. ఆత్మసాక్షి చెప్తోంది వైసీపీదేనని చెప్పి, పోల్ పల్స్ సర్వే చెప్తోంది టీడీపీదని చెప్పేసి. ఇక పాలకొల్లు నియోజకవర్గం, ఇక డ్యామ్ షూర్ గా నిమ్మల రామానాయుడు గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఆయన పార్టీలకు అతీతంగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది, కులాలకు అతీతంగా కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. చిన్నవాడైనా ఎంతటి వాడైనా ఆయన ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళడం, నేను ఎమ్మెల్యేను కదా, నా స్థాయి ఇది కదా అని చెప్పి ఆలోచించకుండా ఉండడం, ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అండ్ ఆయనకు నిరసన వ్యక్తం చేసే స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవసరమైతే ఆయన సైకిల్ మీద కూడా నిరసన తెలియజేస్తూ చేస్తాడు, నిలబడతాడు. కార్యకర్తల కోసం నిలబడటం ఒక ఆదర్శవంత నియోజకవర్గానికి పాల్గొనలేదు. ఎందుకంటే నేను అక్కడ అల్లుడినే కాబట్టి తెలుసు. కాబట్టి 2014, 19, 24 హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అవుతాడు. నెక్స్ట్ కూటమి అధికారంలో వస్తే డెఫినెట్ గా మినిస్టర్ అయ్యే అవకాశం. ఎందుకంటే కేబినెట్ మంత్రి కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలబడిన వ్యక్తి, 23 మందిలో ముందుండి నడిపించిన వ్యక్తి. కేసులు పట్టించుకున్నాడు. మీరన్నట్టు సైకిల్ మీద కాదు, నడిచి వెళ్ళేవాడు, చాలా దెబ్బలు తిన్నాడు, ఆర్థికంగా చితికిపోయాడు. కానీ మొక్కవని డాక్టర్ రామానాయుడు PhD ఆంధ్ర యూనివర్సిటీలో చేయబట్టి మంచి ప్రజలతో సంబంధాలు ఉండటం ఈయన కలిసి వచ్చే అవకాశం. దాంతోపాటు పాలకొల్లు 28% కాపులు ఉన్నారు. ఒకప్పుడు జోగయ్య గారు 2 సార్లు 1972లో, 1989లో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు హరిరామ జోగయ్య గారు. ఆ తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కూటమి కంప్లీట్గా సహకరించడం, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఓవరాల్గా చూసుకుంటే కాపులకు 11 సార్లు ఈ స్థానం పొందారు. ఈయన వరుసగా 3వసారి ఎవరు వచ్చినా కానీ ఆయన గెలుస్తాడనేది ప్రజల్లో ఉంది. ప్రజలకు మంచి పనులు చేశాడు. పొత్తున్నా లేకపోయినా కూడా గెలుస్తామనే ధీమా వ్యక్తం పాలకొల్లు టీడీపీ నాయకులు కూడా. రైట్. మరి గుడాల శ్రీహరి గోపాలరావు ఆయన
ఇక ఆటోమేటిక్గా ఆయన ఏముంది ఓడిపోతాడు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కువ ఉంది ఎవరనేది చూస్తారండి. ఇక్కడ గతంలో కాంగ్రెస్ నుంచి చూసుకున్న జోయ్ గారు చెప్పే కదా 1972, 1989 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు హరిరామ జోయ్ గారు. ఆ తర్వాత వైసీపీకి డాక్టర్ బాబ్జీ గారు రకరకాలుగా వచ్చారు. కానీ ఇతను అంత దృఢంగా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేనంత క్రెడిబిలిటీ తెచ్చుకున్నాడు అతి తక్కువ కాలంలో. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాడు, నిలబడ్డాడు. కాబట్టి ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలకు ఏదైనా స్పందిస్తే ఏదైనా జరిగితే ముందు ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ తరపు నిలబడే వ్యక్తి. కాబట్టి అక్కడ అధికార పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారనేది చూడాల. అది రామానాయుడు గారికి కలిసి వచ్చే అవకాశం. రైట్. పాలకొల్లు నిమ్మలదే అనేది సర్వేలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే కూడా టీడీపీకి పట్టం కడుతోంది. అండ్ పోల్ పల్స్ సర్వే కూడా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గెలవబోతూ ఉన్నారనే అంచనా వేస్తోంది. ఇక నెక్స్ట్ నర్సాపురం నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు వెసెస్ బొమ్మిడి నాయకర్. బొమ్మిడి నాయకర్ 2019 ఎన్నికల్లో జస్ట్ 5,555 ఓట్ల తేడాతో నియర్లీ అంతే కదా, ఒక 5,500 సెకండ్ ప్లేస్ లో ఉన్నారు జనసేన, థర్డ్ ప్లేస్ టీడీపీ ఉంది. అదే నియర్లీ ఒక 5,000 ఓట్ల డిఫరెన్స్ తో ఆయన ఓడిపోయారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి కారణం ఫస్ట్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన అప్పుడు ప్రసాద్ రాజుకి సపోర్ట్ చేశారు. ప్రసాద్ రాజుకి సపోర్ట్ చేసి ఆయన గెలిచిన తర్వాత వారికి వీరికి భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత జగన్కి సపోర్ట్ చేసినందుకు ప్రసాద్ రాజుని గెలిపించి తప్పు చేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నానంటే ఒక సందర్భంలో చెప్పు కొట్టుకున్నారు కూడా. ఒక కార్యకర్తలు కూడా చాలా ఏడ్ చేశారు. అవును. కానీ అటువంటి కీలకమైన నాయకుడు, మాజీ మంత్రి, నాకు తెలిసి చాలా సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ బ్రదర్ ఒక్కసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యాడు. అవును, ఒకసారి ఎంపీ, 2 టైమ్స్ మినిస్ట్రీ చేశారు. అటువంటి గొప్ప నాయకుడు ఈసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం ప్రకారం నిలబడ్డాడు. బొమ్మిడి నాయకర్ వెంట నిలబడ్డారు. కాబట్టి బొమ్మిడి నాయకర్ గెలవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మీ అభిప్రాయం చెప్పండి. డెఫినెట్ గా మీరు చెప్పినట్టంటే 100% బొమ్మిడి నాయకర్ సానుభూతి ఉంది. స్వల్ప మెజార్టీతో ఓడిపోయినది. తర్వాత ఆయనకి వెనక 32% కాపులు ఉన్నారు ఇక్కడ. మీరు అన్నట్టు కొత్తపల్లి సుబ్బరాయుడు ఇక్కడ స్ట్రాంగ్ గా నిలబడటం ఆయన గెలుపు నల్లేరిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే గతంలో వ్యతిరేకంగా చేశాడు. సుబ్బరాయుడు గారు అయితే 1983, 85, 89, 94, 96 లో అయితే వాళ్ళ తమ్ముడు చేశాడు. తర్వాత 99, 2004 వరకు చేశాడు. 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మంచి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఆయన జోయ్ గారి శిష్యుడిగా ఇది ఉంది. అదే సమయంలో ఇక్కడ జోయ్ గారు 1983, 85 కూడా టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. మొత్తం ఆ క్యాడర్ కూడా జోయ్ గారు కూడా కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వినాలి అని చెప్పి సాలిడ్గా ఆయన కూడా ప్రచారం చేయటం, సుబ్బరాయుడు గారు నిలబడటం, ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం. ఇకపోతే 32% కాపులతో పాటు 16% మత్స్యకారులు ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు ఆ తర్వాత శెట్టి బలిజీలు 12% రావటం, 12% ఉండటం, తూర్పు కాపులు కూడా 3% ఉంటాం. ఇవన్నీ కూడా నాయకర్ గారికి కలిసి వచ్చే అవకాశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి కృష్ణరాజు గారి సతీమణి గారు కూడా నర్సాపురం తన గెలుపు కోసం ప్రచారం చేయటం, అది ఒక మంచి కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే అక్కడ రాజులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు, ఆర్థికంగా బలమైన. అంతకుముందు ఎంపీగా నర్సాపురం ఆయన కూడా చేశాడు కాబట్టి కృష్ణరాజు గారు చేశారు కాబట్టి అన్ని కూడా ఏ విధంగా చూసుకున్నా పక్కాగా ఈయన బొమ్మిడి నాయకర్ గెలవబోతుంది. సో నర్సాపురం జనసేనదే బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు అనేది అంచనా. ఆత్మసాక్షి సర్వే కానీ, పోల్ పల్స్ సర్వే కానీ, రైస్ సర్వే కానీ, ఈ సర్వేలన్నీ కూడా బొమ్మిడి నాయకర్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జనసేనదే నర్సాపురం. నెక్స్ట్ భీమవరం నియోజకవర్గం 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం. అప్పుడు వీళ్ళిద్దరే పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థులు. ఒకటి పుల్పర్తి రామాంజనేయులు, 2 గ్రంథి శ్రీనివాస్. ఏంటో విచిత్రం, మరి అక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అని చెప్పి జోగయ్య గారు కూడా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోగలిగారని చెప్పి ఒక లెటర్ కూడా రాశారు. కాబట్టి స్థలం కూడా కొనుక్కున్నారు, అన్ని రకాలు చేసినా కానీ. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఆశించారు కూడా. కానీ అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారు, కానీ ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. అంతే కదా. అంటే దీన్ని కూడా వైసీపీ నాయకులు అబ్జెక్ట్ చేశారు, ఆరోపణలు చేశారు, ఆక్షేపించారు కూడా. మీరు నిలబడాలి, లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరినో నిలబెట్టాలంటే, అంతేగాని టీడీపీ అభ్యర్థిని మీ పార్టీలోకి తీసుకొచ్చి మీ పార్టీ కండువా కప్పి మీ పార్టీ బీఫామ్ ఇచ్చి అలా చేస్తున్నారని చెప్పి అబ్జెక్ట్ చేసిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే డిసైడ్ అయ్యారనుకుంటా, శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలవాలి. డెఫినెట్గా మనం నిలబెట్టిన, నేను నాగబాబు గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా,
21 స్థానాల్లో గెలవబోతూ ఉన్నాం, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేసి. మరి దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు కానీ ఏంటి మీ అంచనా ఏంటి? మీరన్నట్టు రవి గారు చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడిగేశారు. ఆయన ఇంటికి వెళ్ళే తల్లికి ఆయన మద్దతు కోసం వెళ్ళారని చెప్పి అందరూ అనుకున్నాం. మీరు పోటీ చేయండి అని చెప్పి అడగటానికి వెళ్ళాడు. అది ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలిసి చాలా వ్యూహాత్మకంగా నేను పోటీ చేస్తాను మీరు సపోర్ట్ చేయండి అని అడిగారట. దానికి ఆయన అబ్జెక్ట్ చేశారంట. అప్పుడు మీకే అంటే తర్వాత లేదు సార్, అదే అంటే ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఆయన ఆల్రెడీ 2009, 2014లో ఎమ్మెల్యే, ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని జనసేనలో మారి టీడీపీ జెండా మార్చుకొని ఈరోజు, ఎందుకంటే ఈయనకి కలిసి వచ్చే అవకాశం ఆ రోజు సెంటిమెంట్ భీమవరం, ఇక్కడ ఎవరు గెలిచినా ఈ సీట్ నాదే, నన్ను గెలిపించినట్టేనే ఆ మాటని ఇతను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన కండ వేసి నిలబెట్టాడు. అక్కడ గాంధీ గారు 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు గెలిస్తే 3వ హ్యాట్రిక్ అవుతాడు. పులపర్తి రామాంజనేయులు టెక్నికల్ గా జనసేన పార్టీ అభ్యర్థి, మరి ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు కదా, చంద్రబాబు నాయుడుకి నమ్మిన పంట కదా. నమ్మిన పంట ఇక్కడ ఏమవుతుందండి అంటే కొంతమంది గ్రంథి శ్రీనివాస్ తరపు వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే దీని దుష్ప్రచారం అని చెప్పి జనసేన టీడీపీ ఖండించిన, రేపటి రోజు పులపర్తి రామాంజనేయులు అక్కడ గెలిస్తే చంద్రబాబు పిలిస్తే ఆయన వెంట వెళ్ళిపోతాడు కానీ పవన్ కళ్యాణ్ పక్కన నిలబడతాడా అని చెప్పి. ఇక్కడ గంటా వియ్యంకుడు సార్, ఇక్కడ ఈయనకు ఇంకోటి కలిసి వచ్చే అవకాశం. ఇక్కడ ఎవరు రామాంజనేయులు గారు గంటా వియ్యంకుడు, గంటా గారి అబ్బాయిని వీళ్ళ అమ్మాయికి ఇచ్చారు. ఆ విధంగా ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఇక సౌమ్యుడు అని పేరుంది, రాజుల్లో కూడా మంచి పరపతి ఉంది, కాపుల్లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నది ఏంటంటే భీమవరం 24% కాపులు ఉన్నారు, 10% రాజులు ఉన్నారు, తర్వాత శెట్టి బలిజలు 17% ఉన్నారు. ఏ విధంగా చూసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గ్రంథి గారు అయితే పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఒంటెద్దు పోకడుతో వెళ్ళి చివరికి జనసేన కార్యకర్తల్ని అక్కడ ఇబ్బంది పెట్టి అరెస్టులు చేయించి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన మీద అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా కానీ 2 సార్లు గెలిచాడు, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా గెలిచారు. 3వసారి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారని అనుకున్నారు. ఎవరికి ఊహకు అందకుండా ఆయన పిఠాపురం అటు వెళ్ళిపోయి ఇక్కడ ఈయన్ని తీసుకొచ్చి టీడీపీ నుంచి తీసుకొచ్చి జనసేన కండవ వేసి జనసేన నుంచి పోటీ చేయించడం వ్యూహాత్మకంగా ఇదే. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం డెఫినెట్గా ఈ సీటు పులపర్తి రామాంజనేయులు గారే. రైట్. అంటే ఇక్కడ 2 సర్వేలు పరిశీలిద్దాం శ్రీనివాస్ గారు. ఒకటి ఆత్మసాక్షి సర్వే ప్రకారం గ్రంథి శ్రీనివాస్ మరోసారి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం రైస్ సర్వే కానీ లేకపోతే పోల్ పల్స్ సర్వే ప్రకారం జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది. అంటే టీడీపీ నుంచి వచ్చి జనసేన నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు భీమవరంలో గెలవబోతూ ఉన్నారు. ఇది సర్వేల అంచనా. రైట్. ఇక ఉండి నియోజకవర్గం, అసలు ఉండిలో జరిగిన రణరంగం అసలు ఎవరు మర్చిపోలేరేమో. అక్కడ ముగ్గురు రాజుల మధ్య తెలుగుదేశం పార్టీలోనే 3 రాజులు. అవునండి, 3 రాజు, శివరామరాజు, రామరాజు, రఘురామకృష్ణరాజు. ఇందుకు ఈయన కూడా రాజే. ఆ 3 మధ్య పోటీ జరిగింది. చివరికి రామరాజు కొట్టుకుంటే రఘురామకృష్ణరాజు వచ్చి ఆయన టికెట్ తీసుకెళ్లిపోయాడు. ఇక్కడేమో నరసింహరాజు ఇక్కడ వైసీపీ తరఫున లాస్ట్ టైం ఆయన కూడా నాకు తెలిసి ఒక 7,000 తేడాతో ఓడిపోయిన పరిస్థితి. ఆయన కూడా మంచి ఓట్లు వచ్చాయి 2019లో. సింపతి వర్కౌట్ అవుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ శివరామరాజు ఇప్పుడు ఇండిపెండెంట్గా అంటే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేయడం, మంతెన రామరాజు పూర్తిగా సహకరించకపోవడం, రఘురామకృష్ణరాజు గెలుస్తారా లేదా అంటే ఓట్ స్ప్లిట్ అయిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి అక్కడ. సరే, మీ అంచనా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ఇతను శివరామరాజు, మీరు చెప్పిన అతను 2 సార్లు గతంలో ఎమ్మెల్యే, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయటం ఫార్వర్డ్ బ్లాక్ నుంచి. ఆయన కూడా 10 నుంచి 20,000 ఓట్ల మధ్య చీలుస్తున్నాడు. చీల్చడం వల్ల ఇక్కడ మైనస్ అవుతుంది, వైసీపీ దెబ్బ తగులుతుంది. ఊహించిన విధంగా 2 రాజుల మధ్య ఈయన నలిగిపోతాడు, ఈయన ఓడిపోతాడని చెప్పేసి మొన్నటిదాకా అనుకున్నారు. చాలా వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్ ఈయన చేశాడు. ఈయన కంటే ఎక్కువ 4 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరం అనే భావన నర్సాపూర్లో ఉన్నది. కానీ ఈయనకంటే ఎక్కువ ఆయన అందుబాటులో ప్రజలకు ఉండడం అనేది ఒక మైనస్ పాయింట్ అక్కడ వైసీపీకి. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత చీలుస్తాడో, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు శివరామరాజు, రఘురామకృష్ణరాజు ఓడిపోవచ్చు అనే పరిస్థితి నుంచి ఆయన ఎక్కువగా ఓటు చీల్చలేపాడు. 10 నుంచి 15,000 ఓట్లు మాత్రమే చీల్చగలిగారనేది తెలుస్తుంది. దానివల్ల రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి ఆయన నర్సాపురం ఎంపీ ఆయన కోరిక నెరవేరపోయినా, బీజేపీ టీడీపీ నుంచి ఇక రాకపోయినా ఎమ్మెల్యేగా అయినా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నిర్ణయించుకోవడం, పొత్తుల భాగంగా ఉండి రావడం. డబల్గూడెం సభలో అసలు అప్పటికే ఇంకా చేయకుండా ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. కానీ ఆయన ఇష్టంగానే ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏంటంటే నర్సాపురం ఎంపీగా మళ్ళీ అవ్వాలి
అనేది కోరిక. అనేది కోరిక. బట్ ఆ కోరిక నెరవేరలేదు. ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, గెలవబోతూ ఉన్నారు అనేది అంచనా. ఆత్మసాక్షి కానీ, రైజ్ కానీ, పోల్ పల్స్ కానీ, మీరు కానీ అదే చెప్తూ ఉన్నారు. ఉండి రఘురామకృష్ణరాజు అక్కడ గెలవబోతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ తణుకు నియోజకవర్గం కారుమూరి నాగేశ్వరరావు, ఆర్మిల్లి రాధాకృష్ణ. ఇక్కడ నో డౌట్ ఎట్ ఆల్ ఆర్మిల్లి రాధాకృష్ణ. కానీ ఇక్కడ పాయింట్ విడివాడ రామచంద్ర యాదవ్ గుర్తుపెట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నారు కదా, తణుకు వారాహి యాత్రలో ఆయనకి ఇస్తాను టికెట్ అని చెప్పేసి గతంలో కూడా అన్యాయం జరిగింది. అది క్షమాపణ చెప్పారండి. క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ చెప్పారు, ప్రజల సాక్షిగా చెప్పాడు. వాస్తవం క్షమాపణ మీకు ఇవ్వలేకపోయాను, తప్పు చేశాను అని చెప్పిన తర్వాత కూడా మరి తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్ అయితే మరి నాదెండ్ల మనోహర్ మీద విడివాడ రామచంద్ర వాళ్ళ అనుచరులు అందరూ దాడి చేయబోతే అడ్డుకున్నది ఎవరు? బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి. ఆయన అడ్డుకున్న పరిస్థితి. సరే, ఇంకా ఫైనల్లీ రాజకీయాల్లో ఏదైనా జరుగుద్ది. కూటమి తరపున ఆర్మిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు మంత్రి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఏంటి టీడీపీ అయినా గెలుపు? మంత్రి గారు ఓడిపోతున్నారు, టీడీపీ రాధాకృష్ణ గారు 100% గెలుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ తణుకులో కూడా 20% కాపులు ఉన్నారు, 15% శెట్టి బలిజలు, 12% కమ్మ ఉన్నారు. యాదవులు కూడా 10% ఉన్నారు. మరి ఏదైనా కానీ ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ అని చూడాలి. ఇక్కడ ఇతనికి మంచి పేరు ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఆయన గతంలో టికెట్ ఇస్తారని కూడా సేమ్ జనసేన నుంచి ఇస్తారన్నది కూడా కమ్మ సమాజం. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఈయనకి ఉన్న ఇది రీత్యా కూటమి పొత్తులో భాగంగా అది అంత వ్యతిరేకత పనిచేస్తుంది, ఆయనకి ఇవ్వలేదు కదా, నెగిటివ్గా జనసేన పడవు కదా అని అనుకున్నారు. కానీ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం కూటమికి సాలిడ్గా నిలబడ్డారు. కాబట్టి ఈయనకి రాధాకృష్ణ గారికి అదే ప్లస్ అవుతుంది. తణుకు ఆర్మిల్లి రాధాకృష్ణదే. అన్ని సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే అవ్వచ్చు, పోల్ పల్స్ అవ్వచ్చు, రైజ్ అవ్వచ్చు, తణుకు తెలుగుదేశం పార్టీదే అని చెప్తూ ఉన్నాయి. ఆర్మిల్లి రాధాకృష్ణ తణుకులో గెలవబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న అంచనా. అసలైన ఫలితాలు రావాలంటే ఒక 2 వీక్స్ అందరూ వెయిట్ చేయాల్సిందే. చాలామందికి ఆ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే దాన్ని మాత్రం జస్ట్ మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ఇది 99 టీవీ సర్వే అయితే కాదు, వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన సర్వేలని జస్ట్ అనలైజ్ చేస్తూ ఉన్నాం అంతే. దయచేసి గమనించండి. ఇక తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ ఇద్దరు కాపులే. మొదటి నుంచి కూడా ఎక్కువగా ఈ కాపులకి ఉన్న నియోజకవర్గంగా ముద్రపడింది. ఈలి నాని కావచ్చు, తర్వాత కొట్టు సత్యనారాయణ కావచ్చు, మాణిక్యాలరావు గారు కావచ్చు, బీజేపీ నుంచి పోటీ చేసి మంత్రి గారు. బీజేపీ చివరి వరకు కూడా ఈ సీటు కావాలని పట్టుబట్టింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నాతో నిలబడి అనేక కేసులు, దాదాపు 30 కోట్లు ఆస్తి పోగొట్టుకున్నాడు, కేసులు నిలబడ్డాడు. ఆయన కూడా అన్నాడు, మా జనసేన బాహుబలి బొలిశెట్టి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాడు అని టికెట్ తీసుకున్నారు. ఈయనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో మినిస్టర్ మీద గెలవబోతున్నాడు. మనం ఉదాహరణ చెప్పొచ్చు, మొన్న బ్యాలెట్ ఓట్లు కూడా తాడేపల్లిగూడెంలో జరుగుతుంటే మొత్తం 90% వ్యతిరేకంగా, మినిస్టర్ గారు డైరెక్ట్గా వెళ్తే వ్యతిరేకంగా ఆయన్ని ఇది చేస్తే పోలీసుల రక్షణలో ఆయన వెళ్లాల్సిన పరిస్థితి. టీడీపీ సపోర్ట్ చేసింది. అక్కడ వల్వల్ బాబ్జీ ఇదే సామాజిక వర్గం, ఆయన కూడా కాపే. ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ నాదే అని చెప్పి చివరి వరకు ఫైట్ చేసాడట. టీడీపీ సపోర్ట్ చేసింది. ఇక్కడ 31% కాపులు ఉన్నారు ఇక్కడ. తర్వాత కమ్మవారు 7% ఉన్నారు, మాల ఎస్సీ 15, మాదిగ 12% ఉంది. తర్వాత ఏ విధంగా చూసుకున్నా ఈ కొట్టు సత్యనారాయణ 2004లో, తర్వాత 2019లో ఈయన చేసి ఉన్నాడు, ఇది ఎమ్మెల్యేగా. ఇప్పుడు గెలిస్తే కనుక హ్యాట్రిక్ అవ్వచ్చు. కానీ ఇక్కడ బొలిశెట్టి కూటమిలో భాగంగా పక్కా సీటు తాడేపల్లిగూడెం జనసేనదే. రైట్, జనసేన పార్టీదే తాడేపల్లిగూడెం. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. కమ్యూనిటీలో అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఎక్కడైనా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉంటారు. మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. పార్టీలో, జనసేన పార్టీలో, అండ్ గతంలో తెలుగుదేశం పార్టీలో మన మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు గతంలో. కాబట్టి మంచి పేరు ఉంది. ఆ పేరు అండ్ దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు, ఇవన్నీ కలిసి అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెం జనసేనదే. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఉంగుటూరు పుప్పాల శ్రీనివాస్ అలియాస్ వాసుబాబు, పుప్పాల వాసుబాబు అంటూ ఉంటారు, వర్సెస్ పచ్చమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ అభ్యర్థి. చివరి వరకు ఓవరావరిగా జరిగిందండి. ఈయన పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన గెలవబోతున్నారు. ఎందుకు గెలవబోతున్నారంటే ఇక్కడ ఇదే ఉంగుటూరులో కూడా కాపులు 21% ఉన్నారు. ఎందుకంటే సామాజిక వర్గాలు ఎవరెవరు కానుకునే కాదన్నా ఈ కులం అనేది ఎక్కువ పనిచేస్తుంది. కాపు తెలగ బలిజలు ఏం చేశారంటే 90%
పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు. నాయకులు ముద్రగడ్డ లాంటి వాళ్ళు మాట ఇలా ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించుకుందాం, ఆయన చెప్పినట్టు ఇందామనే పాయింట్ ఆఫ్ వ్యూ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబట్టి గోదావరి జిల్లాలో ఇంత కూటమికి అనుకూలంగా ఉంది. దాంట్లో 21% కాపులు, రాజులు 7% ఉన్నారు. తర్వాత మాల 14, కొప్పుల వెలమ 10%, తూర్పు కాపులు కూడా 6, శెట్టి బల్జలు 6% ఉన్నారు. ఈ 2019లో శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడు కానీ ఆయనకున్న వ్యతిరేకత కావచ్చు, కూటమి యొక్క స్ట్రాంగ్నెస్, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉండటం వల్ల ధర్మరాజు గారు స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఈ సీటు జనసేన తీసుకోబోతుంది. రైట్. ఆత్మసాక్షి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ క్లియర్ కట్ విక్టరీ అని చెప్తోంది. అండ్ పోల్ పల్స్ విషయానికి వస్తే అక్కడ జేఎస్పీకి అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా కాస్త కొద్దిపాటి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అనేది పోల్ పల్స్ ఇస్తున్న సర్వే చెప్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. నెక్స్ట్ దెందులూరు, నీ అన్ననే గడిపించుకోలేనోడు నీ అవసరం మాకుందా అని చెప్పి అది మంచి చంద్రమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వెస్ట్ గోదావరి టూర్కి వస్తే వీళ్ళు అనుచరులు అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు, చాలా ఆరోపణలు చేశారు. అసలు మీకు మెగా ఫ్యాన్స్లో కానీ జన సైనికుల్లో కానీ ఇద్దరంటే కిట్టదు, పడదు. ఒకటి చంద్రమనేని ప్రభాకర్, నో 2 చింతకాయలు అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయి అజయ్ విజయ్ ఎవరో ఉన్నారు, మాట అన్నాడు దౌర్భాగ్యుడు అని చెప్పి చిరంజీవి గారిని. అంటే ఇప్పటికీ కూడా ఎందుకో డైజెస్ట్ చేసుకోలేరు. ఐ మీన్ గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇంకా మనం సపోర్ట్ చేస్తున్నామా అని చెప్పి. కానీ మరి పవన్ కళ్యాణ్ గారే పక్కన నిలబెట్టుకుని ఆయన్ని మేము ఎన్నో అనుకుంటాం, అదంతా కానీ అక్కడ ఫ్రెండ్షిప్ అన్నట్టుగా మాట్లాడితే తప్పు జరగాల్సింది జరిగిపోయింది. కానీ జనసేన ఓట్లు అక్కడ పడలేదా? అబ్బాయి చౌదరి మళ్ళా ఎమ్మెల్యే కలబోతున్నాడు. కానీ ఆయన చేసిన తప్పు మీరు అన్నట్టు మీ అన్ననే గెలిపించుకోపోవటం, కానీ వ్యక్తిగత విమర్శలు చేయటం, వ్యక్తిగత అన్నం ఎవరైతే పవన్ కళ్యాణ్ పట్ల చేసిన వివాదాలకి కొట్టడం కావచ్చు, దళితుల్ని మీకెందుకురా రాజకీయాలు అని చెప్పి ఏదైతే ఈ పారామీటర్లు అన్ని కూడా ఇక్కడ పవన్ గారు చెప్పిన కూటమి నిబంధనల ప్రకారం ఇచ్చేసినా కానీ మా నాయకుడిని అన్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏం చేయాలా? రేపు మళ్ళీ మారడనే ఉంది. ఇప్పుడేదో మన అవసరం కోసం మీరు అన్నట్టు దగ్గర తీసుకుని రాజకీయాల్లోకి అనేక ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా అక్కడ జరగాల్సింది జరిగిపోయింది. ఇతనికి మంచి పేరు ఉన్నది. ఆ పాయింట్ ఈయన చదువుకున్నవాడు కొట్టారు అబ్బాయి చౌదరి, వివాద రహితుడు, చాలా సౌమ్యంగా ఉంటాడు. చంద్రమనేని ప్రభాకర్ గురించి పెద్దగా మనం ఏం చెప్పక్కర్లేదు. వివాదం ఎక్కడ ఉంటే ఆ ముందే ప్రభాకర్ ఉంటారనే ఆ ఏరియాలో కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరేం చెప్తున్నారు? 2009-14 ఈయన చేశాడు, కానీ 2024లో మాత్రం ఈయన ఓడిపోతున్నాడు. 24లో చంద్రమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, ఆయన ఓడిపోతారు. అది మీ అంచనా? రైస్ సర్వే అదే చెప్తోంది, ఆత్మసాక్షి కూడా అదే చెప్తోంది. పోల్ పల్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఎడ్జ్ ఇచ్చింది. అంటే దెందులూరులో చింతమనేని ఓటమి ఖాయం, అబ్బాయి చౌదరి గెలవబోతూ ఉన్నారు. ఇది సర్వే మాత్రమే. నెక్స్ట్ ఏలూరు నియోజకవర్గం, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని, బడేటి రాధాకృష్ణయ్య, చంటి. నాని చంటిల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారు? ఇద్దరు కాపులే. నాని ఓడిపోతున్నాడు. నానియా? మాజీ మంత్రి. అవును, అంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు, 2 సార్లు, దాదాపు 2004, 2009, 2019 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. నాన్నగారికి అంత మంచి పేరు ఉంది. అనుకునే విధంగా ఇక బుజ్జి ఈయన చంటి గారికి కలిసి వచ్చింది ఇక్కడ. అంటే బుజ్జి మీద ఉన్న సింపతి కూడా కలిసి వస్తుందా? వాళ్ళ బ్రదర్ కదా, వాళ్ళ బ్రదర్ రాధాకృష్ణ. అవును, ఈయనకి కలిసి వచ్చే అవకాశం ఇదే సమాజం ఇది కాబట్టి ఈయనకి టీడీపీ క్యాడర్ అంతా కలిసి ఉంది, జనసేన క్యాడర్ కూడా కలిసి కట్టుగా పనిచేయబట్టి ఏలూరు సీటు టీడీపీ కూటమి గెలుచుకోవడానికి ఇచ్చారా? ఆత్మసాక్షి వైసీపీకి ఇస్తుంది, నాని గెలుస్తారని చెప్తోంది ఆళ్ళ నాని. పోల్ పర్ సర్వే అయితే టీడీపీకి ఇచ్చిన పరిస్థితి, బడేటి రాధాకృష్ణయ్య, చంటి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక్కడ బలం కూడా ఏంటంటే 22% కాపులు, తూర్పు కాపులు 9%, అంటే 31% ఓట్ బ్యాంక్. ఇద్దరు కాపులే కదా? ఇద్దరు కాపులే. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కూటమి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కాబట్టి. రైట్. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం గోపాలపురం, ఏంటి పరిస్థితి? తానేటి వనిత కొవ్వూరు నుంచి వచ్చి గోపాలపురంలో పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు. ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ కూడా బాగా టైట్ అండి. ఇక్కడ అంటే ఏమవుతుందంటే ఈ మీద వ్యతిరేకత ఉన్నది వనిత గారి మీద. కాకపోతే ఇక్కడ ఏంటంటే గోపాలపురం వచ్చేసరికి ఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీ మాల 17% ఉన్నారు, తర్వాత మాదిగ ఉన్నారు 10%, కాపులు 16% ఉన్నారు, కమ్మ 15% ఉన్నారు. కమ్మ వాళ్ళంతా టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వల్ప మెజార్టీతో అయినా ఇక్కడ టీడీపీకి, కాపులు కూడా
వేస్తారు కదా వేస్తారు. కాపులు కూడా ఆటోమేటిక్ కూటమి ఇది కాబట్టి హోమ్ మినిస్టర్ గారు ఈమె నియోజకవర్గం మారటం ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇక్కడ టీడీపీ వెంకటరాజు టీడీపీకి అవకాశం ఉందా? క్లియర్ కట్ విక్టరీయా ఏదైనా ఎడ్జా? స్వల్ప స్మాల్ ఎడ్జ్. ఓకే. ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తానేటి వనిత ఇక్కడ గెలవబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి సర్వే అంచనా, ఆత్మసాక్షి సంస్థ అంచనా. పోల్ పల్స్ అయితే తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది, మద్దిపాటి వెంకటరాజు గెలవబోతూ ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్ ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం పోలవరం. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. చెర్ర బాలరాజు చాలా సౌమ్యుడు, యువకుడు, ఆర్థికంగా బలహీనుడు, అంతే కదా, వీళ్ళతో కంపేర్ చేస్తాం. అవునండి, ఎందుకంటే వీళ్ళ భర్త దాదాపుగా 2009, 12, 19 బాలరాజు అవును ఆయన పోటీ చేశాడు, భార్యని నిలబెట్టారు, ఆయన అయితే ఓడిపోయారు. భార్యను ఎందుకు నిలబెట్టారు? ఉంటుందనా సింపతి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ వ్యతిరేకత పోతుందనా? తగ్గించుకోవడానికి భాగంగా. అసలు తెల్లం రాజ్యలక్ష్మి, తెల్లం బాలరాజే కదా? అవునండి, తెల్లం బాలరాజు వాళ్ళు ఆర్థికంగా చాలా వెల్ ఆఫ్ అంట. అవునండి, అసలు కనీసం పోటీ ఇవ్వగలుగుతాడా అనే ఒక, అంటే ఆయనకి సీట్ కన్ఫర్మ్ చేసే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అక్కడ. ఆయన పోటీ ఇవ్వలేడు ఎలా అంటే మొత్తం మీద మాట్లాడి చాలా మంది సపోర్ట్ చేశారు ఆర్థికంగా కూడా చెర్ర బాలరాజుకి. సో ఏంటి పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ వైసీపీ జనసేన ఈ సీటు కోల్పోయే అవకాశం, కోల్పోతుంది. క్యాండిడేట్ వీక్ చివరి క్షణంలో అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, వేరియస్ రీజన్స్లో. కాబట్టి అధికార పార్టీకి వైసీపీ రాజ్యలక్ష్మి ఇక్కడ గెలవబోతుంది. ఓకే. పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలవబోతోంది. ఎస్టీ ఒకటి సార్ రవి గారు, ఎస్టీ 60% ఉన్నారు, 16%. తర్వాత కాపులు 12% ఉన్నారు, కమ్మ 11%, చెట్టిబలిజ 11%, ఎస్టీల్లో లంబాడీ వాళ్ళు 4%. ఇవన్నీ సామాజిక సమీకరణలు ఏ విధంగా చూసుకున్నా అధికార పార్టీకి రాజ్యలక్ష్మికి అనుకూలంగా మారింది. తెల్లం రాజ్యలక్ష్మి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు పోలవరం నియోజకవర్గంలో అనేది మీ అంచనా. అలాగే ఆత్మసాక్షి సర్వే కూడా అదే చెప్తోంది, పోల్ పల్స్ సర్వే కూడా అదే చెప్తోంది, పోలవరం వైసీపీదే అని చెప్పి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం చంద్రపూడి నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ పోటీ ఎలా ఉండవచ్చు? కంభం విజయరాజు వర్సెస్ సొంగ రోషన్. కంభం విజయరాజుకి ఇచ్చారా? విజయరాజు అండి, వైసీపీ. ఎందుకంటే 2019లో ఎలిజా అయిపోయింది, అది మారిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఎస్సీ మాల 17, ఎస్సీ మాదిగ 13. ఇక్కడ కీలకం, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు. ఎందుకు వాళ్ళు సాలిడ్గా అధికార పక్షం అయిపోయి ఎక్కువగా ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చింతలపూడి వైసీపీ ఖాతాలో వెళ్ళిపోతుంది. వైసీపీకి ఇచ్చారా? ఓకే. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతోంది అనేది ఆత్మసాక్షి సర్వే కానీ, రైస్ సర్వే కానీ, పోల్ పల్స్ సర్వే కానీ చెప్తున్నమాట. మీ అంచనా అయితే వేరే రకంగా ఉంది. చూద్దాం. ఇది మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో పోటీ చేసింది, జనసేన పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పొత్తులో భాగంగా సీట్ ఏమీ ఇవ్వలేదు. ఆత్మసాక్షి సర్వే చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, తెలుగుదేశం పార్టీ 4, జనసేన పార్టీ 3 అని చెప్పి. పోల్ పల్స్ చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకి పరిమితం అవుతుంది, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో గెలవబోతోంది, జనసేన పార్టీ అక్కడ పోటీ చేసింది 6 స్థానాల్లో అయితే 5 స్థానాల్లో గెలవబోతోంది అని చెప్పి. అంటే నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం అండ్ ఉంగుటూరు. ఈ 5 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలవబోతోంది. పోలవరం నియోజకవర్గంలో మాత్రం గెలవదు అనేది పోల్ పల్స్ సర్వే చెప్తున్న పరిస్థితి. సో ఆత్మసాక్షి సర్వే ఓవరాల్గా చెప్తూ ఉన్నాను నేను, 105 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేది ఆత్మసాక్షి సర్వే ఇచ్చిన రిపోర్ట్. అలాగే 56 స్థానాలకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి గెలుస్తుంది అనేది, అంటే వైసీపీ అధికారంలోకి రాబోతోంది. 14 సీట్స్ టఫ్ ఉంటాయి. ఆ 14 సీట్స్లో కూడా 10 సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపించే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి సర్వే ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఇస్తోన్న రిపోర్ట్. ఇక పోల్ పల్స్ సర్వే అయితే ఖచ్చితంగా ఈసారి కూటమి అధికారంలోకి వస్తోందని చెప్తోంది. ఆ ఫిగర్స్ కూడా నేను చెప్తాను ఒకసారి. పోల్ పల్స్ సర్వే ప్రకారం 108 నుంచి 116 స్థానాల్లో కూటమి గెలవబోతోంది అని చెప్పి. దానిలో తెలుగుదేశం పార్టీ 95 నుంచి 101 స్థానాలు, జనసేన పార్టీ 11 to 14, అలాగే భారతీయ జనతా పార్టీకి 2 to 4 అని చెప్పేసి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 నుంచి 56 స్థానాలకి పరిమితం కాబోతోంది అనేది పోల్ పల్స్ సర్వే చెప్తున్న పరిస్థితి. ఫలితాలు రావాలంటే ఇంకా 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. వివిధ సర్వేలని బేస్ చేసుకుని చాలామంది సెఫాలజిస్టులు చెప్పిన దాన్ని అనలైజ్ చేసే ప్రోగ్రామ్ ఇది 99 టీవీ సర్వే అయితే కాదు.
చూద్దాం, ఇంకా 2 వీక్స్ వెయిట్ చేద్దాం. చాలా ఉత్కంఠ ఉంది చంద్రశ్రీ శ్రీనివాస్ గారు ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పేసి. అండ్ పోల్ పర్సంటేజ్ కూడా వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్, అసెంబ్లీస్ ఎన్నికలు కూడా చాలా రాష్ట్రాల్లో జరిగాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో. కానీ 81.86% అంటే చాలా ఎక్కువ. టాప్ అండి, దేశంలోనే టాప్ వచ్చింది. కాబట్టి విభజిత ఆంధ్రప్రదేశ్లో టాప్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఎవరికి ఏంటి అని చెప్పి. సో చూద్దాం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గాలు